ఏం కాలేదు, ఇప్పుడు ఏం చెప్పలే కానీ ఇప్పుడు ఏంది స్టార్ట్ చేసలేట డిఫాల్ట్ ఇమేజ్ అని చెప్పేసి స్టార్ట్ ఏం చేయలేదే. నోట్ ది టెంప్లెట్ ఇస్ అఫీషియల్ ఇమేజ్ విత్ జావా 17 వెబ్ యాప్స్. ఓకే, ఇది ఎట్లా వర్క్ అవుతుంది? వాడు స్టార్ట్ చేయలేదే క్యాటలీల్ అని ఇవ్వాలి కదా. హియర్ we need to run catalina.sh, right? Great point. We are using the official Tomcat image to command is already default cmd image, so you don't need to explicitly to run the catalina.sh. Okay, that's what they are telling. Okay, no problem. నేను డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీకు అర్థం కావాలంటే చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చెప్తా ఇది ఏంటంటే, ఇప్పుడు మీ ముందరే నేను ఏం చేస్తున్నా, డాకర్ ఫైల్ రాస్తున్నా కదా. సో మన అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి మనము డెవలపర్స్తో కనెక్ట్ అయ్యి ఏ టామ్క్యాట్ వర్షన్ తో ఉండేదైతే సపోర్ట్ చేస్తుందో అడుగుతాం. వాళ్ళు చెప్తారు, వాళ్ళు లోకల్లో టెస్ట్ చేసింటారు. ఓకే, దాన్ని తీసుకొని ఆ బేస్ ఇమేజ్ మనము డాకర్ హబ్ బేస్ ఇమేజ్ డాకర్ హబ్ లో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత టామ్క్యాట్ ని డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు యాజ్ ఇమేజ్ గా వెబ్ యాప్స్ లో ఏమైనా ప్రీవియస్ ఉన్నటువంటి డిలీట్ చేస్తాం. వెబ్ యాప్స్ ఫోల్డర్ లో వేరే డిఫాల్ట్ ఉంటది కదా, టామ్క్యాట్ అని వచ్చాడు. టామ్క్యాట్ అని చెప్పేసి లైన్స్ వచ్చేసి రెడ్ కలర్ గ్రీన్ కలర్ లో వస్తాయి కదా, అదంతా తీసి పడేస్తాం. ఏముండదు, ఉత్తది ఉంటది టామ్క్యాట్. దాంట్లోకి మన వేర్ ఫైల్ యాజ్ ఏ రూట్ గా కాపీ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఇదే రూట్ గా యాక్ట్ చేస్తుంది. సో మన అప్లికేషన్ నువ్వు టామ్క్యాట్ ఓపెన్ చేసి, ఇప్పుడు నువ్వు ఇన్స్టాల్ చేసినాక టామ్క్యాట్ ఓపెన్ చేసి ఏమవుతుంది చెప్పు, నీకు మేనేజ్ యాప్కి వెళ్ళక ఏమవుతుంది చెప్పు, ఓపెన్ అవుతుంది కదా. అట్లా కాకుండా నువ్వు ఊకే యాక్సెస్ ఇస్తాను, డైరెక్ట్ మన అప్లికేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కాన్ఫిగరేషన్ డిలీట్ చేసినాం అన్ని, డైరెక్ట్ మన అప్లికేషన్ రన్ కావని చెప్పేసి. అన్ని వెళ్ళిపోయింటే దాంట్లో చాలా ఉంటాయి, ఇట్లా అన్ని డిలీట్ అయిపోతాయి. ఇక్కడ స్టార్ ఇచ్చేసి మొత్తం డిలీట్ చేసి మనది ఒక్కటే ఉంటది, ఇంకా అదే రూట్ గా ఉంటది అంతే. ఓకే, ఇప్పుడు ఎక్స్పోజ్ ఏమి ఇచ్చినాం, 8080 ఇచ్చినాం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసుకుని, కానీ ఇప్పుడు మనకు వేర్ ఫైల్ ఇక్కడ చూడు, వేర్ ఫైల్ తప్పు. మన వేర్ ఫైల్ ఏమొస్తుంది, ఆ నేమ్ ఇవ్వాలి మనం, మన వేర్ ఫైల్ కదా. మన వేర్ ఫైల్ ఏమొస్తుంది, ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తే సిడి టార్గెట్కి వెళ్తే ఎల్ఎస్ ఇస్తే ఏమొచ్చింది, మన వేర్ ఫైల్ నేమ్ ఆల్ వరల్డ్ వేర్ అని వచ్చింది. ఈ నేమ్ ఇవ్వాలి అక్కడ, అర్థమైంది కదా. టార్గెట్ ఇవ్వాలి మళ్ళీ ఫస్ట్ ఇక్కడ టార్గెట్ స్లాష్, లేకుంటే టార్గెట్ స్లాష్ వేర్ ఫైల్ కాపీ చేయాలా. ఉండాలి కదా, అందుకే బిల్డ్ చేసిన కదా నేను. ఇప్పుడు టార్గెట్ ఈ పాత్కి చూడు, యూజర్స్ లోకల్ టామ్క్యాట్ వెబ్ యాప్స్ లోకి పంపించిన. లేదు, ఈ టామ్క్యాట్ ఇమేజ్ లో యూజర్ అనే ఫోల్డర్ ఉంటది, లోకల్ అనే ఫోల్డర్ ఉంటది, టామ్క్యాట్ అనే ఫోల్డర్ ఉంటది, అందులో వెబ్ యాప్స్ ఉంటది. ఆ వెబ్ యాప్స్ ఫోల్డర్ లకి మన వేర్ ఫైల్ ని కాపీ చేస్తున్నాం, ఇట్లా రీనేమ్ చేసి. ఏంది అలోవరల్నే ఒక రూట్ డాట్ వేర్ అని చేస్తున్నాం. ఎందుకు రూట్ డాట్ వేర్ చేస్తున్నాం అంటే, ఇదే విధంగా కూడా కాపీ చేయొచ్చు, కానీ రూట్ బై డిఫాల్ట్ రూట్ గా ఉండే టామ్క్యాట్ డిఫాల్ట్ అనేది మనం డిలీట్ చేసినాం. అసలు ఇదే డిఫాల్ట్ గా వర్క్ అవుతుంది. ఇంత ముందుకు నువ్వు ఇది డిలీట్ చేయకపోతే ఇక్కడ రూట్ అని ఉంటది ఒకటి వేర్ ఫైల్, ఆ వేర్ ఫైలే మనం ఓపెన్ చేసి డిఫాల్ట్ గా వచ్చేది. సో మనం అది డిలీట్ చేయడం వల్ల దీన్ని కూడా రూట్ డాట్ వేర్ అని ఇచ్చినాం. సో డైరెక్ట్ గా మనదే మనం ఓపెన్ చేసిన టామ్క్యాట్ మన అప్లికేషన్ యాజ్ ఏ డిఫాల్ట్ గా వర్క్ అవుతుంది. సో మనం రీనేమ్ చేస్తున్నాం, ఈ వేర్ ఫైల్ ని రూట్ డాట్ వేర్ గా రీనేమ్ చేసినాం అంతే. మన వేర్ ఫైల్ ఇది కూడా. సో మన వేర్ ఫైల్ ని టామ్క్యాట్ ఎక్కడ అప్లై చేయాలి, వెబ్ యాప్స్ లోనే కదా. ఈ ఇమేజ్ కూడా మొత్తం నువ్వు అక్కడికి లాగిన్ అయితే నువ్వు ఇన్స్టాల్ చేసినప్పుడు ఏ ఫోల్డర్స్ చూసావు అన్ని ఉంటాయి దీంట్లో, బిన్ ఉంటుంది, అన్ని ఉంటాయి దీంట్లో కూడా ఇమేజ్ లో.
ఇదో ఈడు ఉంది కదా ఈడు ఉంది కదా, ఇది కాపీ చేస్తాను వెబ్ యాప్స్ ఫోల్డర్ లో. ఈ ఇమేజ్ కి వెళ్తే చెప్తే ఇమేజ్ వెళ్తే ఇక్కడ చూపిస్తుంది పాత్. రన్ అనేది లేదు, కమాండ్స్ నువ్వు లైన్ కమాండ్స్ రన్ చేసాక మొత్తం అన్ని వర్తం. డయాగ్రాఫ్ సింపుల్ అది. ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎనీ కమాండ్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ది కమాండ్స్ అంతే. ఏదైనా అందుకే ఇది ఆర్ఎం. ఇది ఏంది ఆర్ఎం ఆర్ఎఫ్ అంటే ఏంది మళ్ళా? లేదు, ఏదైనా సరే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్ వాడతాం. ఓకే, కాపీ అనేది మనం ఫైల్స్ కాపీ చేసే వాడతాం. యాడ్ అనేది లోకల్ ఫైల్స్ కాపీ చేస్తాం, ఇంటర్నెట్ నుంచి కూడా ఫైల్స్ కాపీ చేస్తాం. ఇంటర్నెట్ నుంచి అంటే ఒకసారి ఏమవుతామంటే నేను ఇక్కడ నాకు ఇక్కడ నాకు ఇక్కడ జావా జేడీకి లేదనుకో, ఇమేజ్ లో ఓన్లీ టామ్క్యాట్ ఉంది అనుకో, అప్పుడు నాకు జావా కూడా కావాలి కదా. సో ఇక్కడ జావా ఇన్స్టాల్ చేస్తా, కర్ల్ కమాండ్ యూజ్ చేసి రన్ అని చెప్పేసి కర్ల్ కమాండ్ యూజ్ చేసి RUN రన్ అని యూజ్ చేసి కర్ల్ కమాండ్ యూజ్ చేసి జావా అఫీషియల్ డాక్యుమెంట్కి వెళ్ళి ఆ జావా డౌన్లోడ్ చేసి దాని బిన్ ఫోల్డర్ కాపీ చేసి జావా వర్షన్ చెక్ అయితే అట్లా చేస్తాం. ఆల్రెడీ మనకి అఫీషియల్ గా టామ్క్యాట్ నుంచి జావా కూడా వచ్చేస్తుంది, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేసి రన్ చేస్తాను. మనకు ఆల్రెడీ బ్యాక్ రావాలి నేను, ఎందుకంటే నేను టార్గెట్ నుంచి ఇచ్చిన కదా, ఇక్కడ ఉండాల్సింది నేను. ఇక్కడ VI డాకర్ ఫైల్, డాకర్ ఫైల్ ఖచ్చితంగా డీ క్యాపిటల్ ఉండాలి. ఓకే, అట్లా కాదనుకో వేరే విధంగా అనుకో -F ఇవ్వాలి, అది కూడా చూపిస్తాను మీకు. నేను చెప్పినా గుర్తుందా? డాకర్ బిల్డ్ -t. ఇప్పుడు -t అని చెప్పేసి మనం దాంట్లోకి పుష్ చేద్దాము, అది ఇద్దాం అంతే కదా, ఒకసారి యూజ్ అవుతుంది ఉందని. డాకర్ బ్లేక్ పుష్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ జావా బ్యాప్స్ ఉంది కదా, ఇంకోటి కొత్తది క్రియేట్ చేస్తాను. ఓకే, పబ్లిక్ది నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రిపాజిటరీ నేమ్ రిపాజిటరీ చేయకపోతే నీకు ఎక్కడికైనా ఏ రిపాజిటరీ కైనా పుష్ చేస్తావు. సో పబ్లిక్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, టామ్క్యాట్ 9 కదా వర్షన్, ఇది మనకు ఉండేది 9 కదా. టామ్క్యాట్ 9 కదా, 9 ఇచ్చిన. ఓకే, ఇప్పుడు డాకర్ బిల్డ్ -t ఈ ఫార్మాట్ తో బిల్డ్ చేయాలి కదా, :v1. రికార్డింగ్ పెట్టినారా? పెట్టినామన్నా. ఒకసారి రిపీట్ చేయలేదు. ఈ పేజ్ డాకర్ హబ్ ది రిపాజిటరీ క్రియేట్ చేసినావు కదా, ఆ రిపాజిటరీనే ఇమేజ్ నేమా అని. ఇదే ఈ రిపాజిటరీ నేమే ఇమేజ్ నేమ్. అంతే అంతే, అదే డౌట్. ఇమేజ్ నేమే రిపాజిటరీ నేమ్. మనం ఏమంటే ట్యాగ్స్ వాడతాం, మనకు కావాల్సిన ట్యాగ్స్ వాడతాం, మనం మళ్ళీ ట్యాగ్స్ వాడతాం. అర్థమైంది. ఇమేజ్ నేమే రిపాజిటరీ నేమ్ ఉంటది. ఇది ఓకే ఓకే ఓకే. ఇంకో ఇమేజ్ కావాలంటే ఇంకో రిపాజిటరీ లా క్రియేట్ చేయాల్సిందే. తప్పు క్రియేట్ చేసిన, ఇక్కడ వర్షన్ క్రియేట్ చేయకూడదు. ఒకసారి ఎందుకు వర్షన్ క్రియేట్ చేయకూడదు, వర్షన్ గా. ఓకే,
ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసేకుందా? లేకపోతే డిలీట్ చేసేది బెస్ట్. డిలీట్ చేద్దాం తట్టుకో. ఎందుకంటే ఆ వర్షన్స్ అనేది ట్యాక్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షన్ 9 ఉంది శ్రావణ్, నెక్స్ట్ ఒక సంవత్సరానికి వర్షన్ 10 వస్తుంది. సో అప్పుడు మళ్ళీ పుష్ చేస్తాం దాన్ని, ఇక్కడ అప్డేట్ చేసి చేయాల. రిపాజిటరీనే వర్షన్లే ట్యాక్స్లు వస్తాయి. అది మళ్ళీ పాతది ఉంటుంది, ఓల్డ్ ఉంటుంది, న్యూది ఉంటుంది. వర్షన్ 9 ఉంటుంది, వర్షన్ 10 వస్తుంది. డిలీట్ చేయడానికి నా సెట్టింగ్స్ లోకి వెళ్ళనా? సెట్టింగ్స్ లోకి వెళ్ళు. అక్కడ కాదు, ఇక్కడ ఉంది వెబ్ బుక్స్, ఇక్కడ ఉంది ఇక్కడ కింద అక్కడ కాదు, ఇక్కడే కింద ఉంది జనరల్, ట్యాక్స్, ఇమేజ్ మేనేజ్మెంట్, ఇక్కడ సెట్టింగ్స్ డిలీట్ రిపాజిటరీ. ఆ రిపాజిటరీ నేను కాపీ చేసుకున్నాను. మొత్తం ఇవ్వాలేమో ఏంది రిపాజిటరీ ఒకసారి పైకి, ఒకసారి క్యాన్సిల్ కొట్టి పైకి మొత్తం ఇవ్వాలా. ఇదంతా ఇవ్వాలా కదా? అది ట్యాగ్ అది. This delete repository images content డిపాజిటరీ నేమ్ ఇవ్వాలనా? రిపాజిటరీ మన బిట్ బకెట్ లో డిలీట్ చేయాలంటే రిపాజిటరీ నేమ్ ఇవ్వాలి. అక్కడ రిపాజిటరీ నేమ్ ఇచ్చాం కదన్నా, ఇదిగో ఇది ఎనబుల్ కాకుండా ఒకసారి దాన్ని క్యాన్సిల్ కొట్టు. క్యాన్సిల్ కొట్టు. ఇప్పుడు వస్తాను చూడు. ఇప్పుడు ఒక డౌట్ ఏమంటే, ఇమేజ్ నేమే రిపాజిటరీ నేమ్ కాకుండా రిపాజిటరీ నేమ్ వేరు పెట్టి ఇమేజ్ క్రియేట్ చేసుకోలేమా? దీంట్లో లేదు, డాకర్ హబ్ లో లేదు అట్లా. నువ్వు చెప్పినట్టు ఈసీఆర్ లో అయితే ఉంది అట్లా. ఓకే, రిపాజిటరీ నేమ్ వేరు, ఇమేజ్ నేమ్ వేరు, ఈసీఆర్ లో ఉంది. ఈసీఆర్ లో ఉంది, ఈసీఆర్ లో చేసుకోవచ్చు. ఓకే. అదే ఎందుకంటే నిన్న కూడా సేమ్ ఇదే డిస్కషన్ జరిగింది కదా. ఇమేజ్ అదే టెక్స్ట్ అని ఒకటి అలా కావాలనుకున్నప్పుడు ట్యాగ్ ఇచ్చేటప్పుడు రిపాజిటరీ నువ్వు అప్పుడు నాకు ఒకటే రిపాజిటరీ మల్టిపుల్ సర్వీసెస్ వాడాలనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ డాకర్ హబ్ లో క్రియేట్ రిపాజిటరీ ఉంది. ఇక్కడ డైరెక్ట్ ఒకసారి క్రియేట్ కొట్టి చూడన్నా వస్తుందేమో ఏదన్నా. ఇప్పుడు క్రియేట్ చేసేది అట్టే కదా. ఇప్పుడు ఏదో క్రియేట్ చేస్తే ఇప్పుడు మీ ముందర క్రియేట్ చేస్తే ఇంకోటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్రియేట్ రిపాజిటరీ. ఓకే, టామ్క్యాట్. ఓకే, అంటే వేరే పెట్టుకోవడానికి అంటే అలా లేదా, లేకపోతే మ్యాండేటరీ అదే పెట్టుకోవాలా? నేమ్ ఇష్టమైన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇది మళ్ళీ అదే నేమ్ వేరే ఇచ్చుకొని దాంట్లో ఇమేజ్ ని వేరే దాన్ని పూర్తి చేసుకుంటే అయిపోతుంది అంటున్నది నేను. ఇచ్చుకోవచ్చు, కానీ నేను ఏమంటున్నా అంటే నేను నేమ్ వేరే ఇచ్చిన అనుకో. ఓకే, నేమ్ వేరే ఇస్తే నేను ట్యాగ్ చేసేటప్పుడు టామ్క్యాట్ అని ట్యాగ్ చేయాల్సింది వస్తుంది, వర్షన్ కాకుండా. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే రియల్ టైం ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారు. ఓకే, అదే నేమ్తో కాదు. ఇప్పుడు నాకు బుకింగ్ సర్వీస్ ఉంది, బుకింగ్ సర్వీస్ కి బుకింగ్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. ఆ బుకింగ్ సర్వీస్ కి మల్టిపుల్ వర్షన్స్ పబ్లిక్ చేస్తుంటాం. సో ఆ బుకింగ్ వర్షన్ లో మల్టిపుల్ వర్షన్ 1 ఉంటుంది, వర్షన్ 2 ఉంటుంది, వర్షన్ 3 ఉంటుంది, అన్ని ఇమేజెస్ ఉంటాయి. అట్లా ఇప్పుడు మీరు ఏమంటున్నారు, కామన్ రిపాజిటరీ అని చెప్పేసి కామన్ అని ఒకటి పెట్టేసి దాంట్లోనే టామ్క్యాట్ పుష్ చేయొచ్చు, దాంట్లోనే అప్లికేషన్ పుష్ చేయొచ్చు, దాంట్లోనే ఇంకో అప్లికేషన్ పుష్ చేయొచ్చు. అప్పుడు కన్ఫ్యూజ్ క్లబ్ అయిపోతుంది, కన్ఫ్యూజ్ పడతారు కదా. ఏమవుతుందంటే పుల్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఏ ఇమేజ్ ఏం కథ ఎక్కడ ఉంది ఏం కథ చెక్ చేసుకునేకి.
సో అందుకు ఒక అప్లికేషన్కి ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. అందుకే నేను టామ్ క్యాట్ పుష్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టామ్ క్యాట్ రిపాజిటరీ కాబట్టి టామ్ క్యాట్ అని ఇస్తున్నా. లేకుంటే నీకు వెళ్తే నీకు ఏ అప్లికేషన్ మీద తెలుసా? నీకు 20-30 అప్లికేషన్స్ ఉంటాయి. నువ్వు నేమ్ దాన్ని రిలేటెడ్ ఎక్కువ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? ఇప్పుడు నువ్వు మనం 10 మంది ఉన్నావు, నీ పేరు పెట్టేందుకు కదా శ్రావణ్ అని పిలుస్తావు. మనం అందరం మనసులో నిన్ను పిలిచాలంటే ఎట్లా పిలుస్తావు? ఐడెంటిఫై చేయాలంటే శ్రావణ్ అని పిలుస్తావు కదా. అదే విధంగా నీకు డిపాజిట్ ఐడెంటిఫై చేయాలంటే దానికి నేమ్ ఉండాలి కదా. సో దాని స్పెసిఫిక్ నేమ్ ఇస్తాం. ఇప్పుడు బుకింగ్ సర్వీస్ బుకింగ్ అని ఇస్తాం. రిజల్ట్ మేనేజ్మెంట్ అని ఉంది, రిజల్ట్ మేనేజ్మెంట్ అని ఇస్తాము. మైక్రో సర్వీసెస్ ఇవి. ఓకే, అర్థమైందనా? ఓకే. ఇక్కడ ఇమేజ్ నేమ్, రిపాజిటరీ నేమ్. ఓకే. మేము ఇమేజ్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటాం. అంతే. ఇప్పుడు చూడు, టామ్ క్యాట్ క్రియేట్ చేసిన కదా. ఇప్పుడు ఫ్యూచర్లో టామ్ క్యాట్ 9 ఇప్పుడు బిల్డ్ చేస్తున్నా. ఫ్యూచర్లో టామ్ క్యాట్ 10 వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ట్యాగ్ ఒకటి మారుతుంది. ట్యాగ్ ఇక్కడ ట్యాగ్స్కి వస్తే టామ్ క్యాట్ 9 పుష్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక 6 months తర్వాత టామ్ క్యాట్ 10 కూడా పుష్ చేస్తా. సో 2 ఉంటాయి వర్షన్స్ అట్లా. కరెక్ట్, ఎస్. ఇప్పుడు చూడు, నేను ఇప్పుడు ఏమి ఇస్తానంటే ఇక్కడ టామ్ క్యాట్ కోలన్ 9.0.0 ఓకే. ట్యాగ్నే మనం టామ్ క్యాట్ వర్షన్గా ఇస్తాను. ఓకే, స్పేస్ డాట్. ఓకే, ట్రాకర్ ఇమేజ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, పుష్ చేస్తా ఇమేజ్ని. ఓకే, డాకర్ లాగిన్ చేస్తాను. అసలు పుష్ చేయాలంటే ఫస్ట్ లాగిన్ చేయాలి కదా. డాకర్ లాగిన్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ AJUN050200220002. ఓకే, లాగిన్ సక్సెస్ అయింది. ఇప్పుడు డాకర్ పుష్ ఇమేజ్ నేమ్ వచ్చి స్టాండర్డ్ కాదు, మొత్తం ఇవ్వాలి కదా ఫార్మాట్. సో మనకు తెలియదు కాబట్టి ఉండు, డాకర్ ఇమేజెస్ మొత్తం ఇవ్వాలి కదా. డాకర్ పుష్ మొత్తం ట్యాగ్తో సహా ఇలా. నువ్వు ట్యాగ్ ఇవ్వకపోతే లేటెస్ట్ పుష్ అవుతుంది. కోలన్ ట్యాగ్ ఏంటి 9.0.0. ఇదే ఇది ఎట్లా చేస్తున్నామో దీన్నే ఏం చేస్తారు, రియల్ టైంలో జెన్కిన్స్ ఫైల్ రాస్తారు. తేడా అంతే, ఏమీ లేదు. ఓకే, ఈ కమాండ్స్ అన్ని బిల్డ్ చేసేది, పుష్ చేసేది నేను మాన్యువల్గా ఎట్లా రన్ చేసినా అన్నీ గ్రూవీ స్క్రిప్ట్లో రాస్తాం. ఇప్పుడు డాకర్ బిల్డ్ అని రాసినా కదా, నేను డాకర్ పుష్ అని చేస్తున్నా కదా, అక్కడ కూడా అవే కమాండ్ స్క్రిప్ట్ రాస్తారు. ఏమంటే పారామీటర్స్ గా వస్తాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ రిపాజిటరీ నేమ్ మారుతుంది కదా, ఒకే రిపాజిటరీ ఉండదు కదా. ఇక్కడ రిపాజిటరీ నేమ్ యాజ్ ఎ వేరియబుల్ కి వస్తుంది. సో ఇది కూడా వేరియబుల్ కి వస్తుంది అనుకో. ఇది ఒకటే, ఇది మారదు, ఆర్గనైజేషన్ మొత్తం ఒకటే ఉంటుంది. ఇది యాజ్ ఎ పారామీటర్ గా వస్తుంది. సో నీకు టామ్ క్యాట్ ఇమేజ్ కావాలా, ఏది కావాలనేది. ఇంకా ఇది కూడా వర్షన్ కట్టి యాజ్ ఏ వేరియబుల్ గా వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు జెన్కిన్స్ పుష్ చేయాలనుకుంటారు, లేదంటే అప్లికేషన్ పైథాన్ అప్లికేషన్ పుష్ చేయాలంటారు. వాళ్ళ ఇమేజ్ నేమ్ వచ్చేసి ఈ కామర్స్ పైథాన్ అప్లికేషన్ అంటే ఈ కామర్స్ ఐఫోన్ పైథాన్ అని వాళ్ళ రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటారు. దాన్ని పారామీటర్ గా పాస్ చేస్తారు. అది మనకి జెన్కిన్స్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఓకే, పుష్ చేస్తున్నాం. చూడు, పుష్ అవుతుంది. లాగిన్ అయింది కాబట్టి పుష్ చేస్తున్నాం. ఇప్పుడు రిప్లేస్ చేసే ట్యాగ్ వచ్చింది ఇక్కడ.
నేను ఫస్ట్ అర్థం చేసుకోనికి ఎంత కష్టం అనిపించిందని. ఇది ఈ నేమింగ్ కన్వెన్స్ తోనే ఉండాలా. ఇప్పుడు మనకి నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలే, ఏం తీసుకోలే, ఏందబ్బా ఇది ఎందుకు ఇట్లా ఫార్మాట్ కావాలా, ఎందుకు నేను డాకర్ చెప్పేసి ఇమేజ్ నేమ్ ఏ విధంగా నేమింగ్ కన్వెన్షన్ వేరే దగ్గర ఇచ్చండి పుష్ చేస్తుంటే పుష్ కాదు. అక్కడ చూసి ఇక్కడ చూసి చెప్తే వాడు ఖచ్చితంగా ఒక యూట్యూబ్ లో ఇట్లా ఖచ్చితంగా దాని నుంచి ఇమేజ్ దాంట్లో కాదు. ఇప్పుడు ఆ ఇమేజ్ ని ఇక్కడ పుష్ చేసిన. సో ఇది కుబర్నెటిస్ లో అప్లై చేసినప్పుడు ఆ క్లస్టర్ దీన్ని కనెక్టెడ్ డౌన్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేసి అప్లికేషన్ రన్ చేస్తాను. ఓకే రన్ -it d -m -p 8080:8080 తర్వాత ఇమేజ్ నేమ్. ఆల్రెడీ దాంట్లో మన అప్లై కూడా అయిపోయింది కదా మనది వెరిఫైలో. ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసి మన అప్లికేషన్ యాక్సెస్ చేయగలగాలి. ఇప్పుడు డాకర్ ఇప్పుడు మన ఐపీ అడ్రస్ తీసుకొని యాక్సెస్ చేస్తే మనకి టామ్ క్యాట్ రావాలి. సో మన ఐపీ అడ్రస్ తీసుకుంటే మనకి మన అప్లికేషన్ టామ్ క్యాట్ లో రన్ అయ్యే అవుట్పుట్ చూపించాలి. ఇప్పుడు ఎంత సింపుల్ ఉంది. నువ్వు టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసి కాపీ చేసి చేయకుండా సింపుల్ డాకర్ ఫైల్ 3 లైన్సే. ఎంత ఉంది చెప్పి, ఇది ఎన్ని లైన్లు ఉంది? 1 2 3 4 లైన్లు. ఇదంతా ఇదేంది, ఇది ఎక్స్ట్రా, ఇది అర్థం చేసుకోవడం కోసం. ఎందుకంటే టామ్ క్యాట్ అదే కదా ఎక్స్పోజ్ ఎందుకు 808 ఇస్తున్నావు అంటే టామ్ క్యాట్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంత అందుకు చేంజ్ చేసుకోవచ్చు. ఇష్టం వస్తే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ లోపల ఊరు పోయినాడు అయినా నిన్న, ఈరోజు వస్తాడేమో చెప్పలేదు. వెజ్ వెజ్ మంచి కూడా వెజ్ మొన్ననే అయిపోయింది. ఇద్దరు వెజ్ ఇద్దరు నాన్ వెజ్ చూడన్నా. కింద ఉన్న ఆయన కానీ శ్రావణ్ మేము కూడా వస్తామని చెప్పు. మేము కూడా వస్తామని చెప్పు. మేము కూడా వస్తామని చెప్పు. ఆయన కూడా వస్తాను వచ్చినాడు. చెప్తున్నాడు ఆయననే. ఫోన్ చేయలేము, అడుగు. మాట్లాడు. హలో ప్రసాద్, హలో హలో ప్రసాద్, 2 వారాలు రాలేదు, ఒక 1/2 కేజీ తీసుకొని రా బా. 2 వారాలు రాలేదు, 1/2 కేజీ తీసుకొని రా అంటే. సరేలే రా. ఓకే ఉంటాం. తింటానంటలే. ఎక్కువ తీసుకురా, కొద్దిగా బాగా తినే వాళ్ళ కాడికి తక్కువ మంది ఉన్నారు కాబట్టి కలుసుకోవాలి. నిన్ను ఏందనుకుంటున్నా, నిన్ను అట్లా అనాలి. అన్న అంటే అట్లా, మా అన్న అంటే అట్లా అట్లుంటాడు అనాలి నువ్వు. చేసిన ఓకే చూడు, టామ్ క్యాట్ మనం ఏం టామ్ క్యాట్ బ్రో ఎక్కడికి వెళ్ళాలి కానీ టామ్ క్యాట్ వరకు అవుతుంది. డైరెక్ట్ గా నువ్వు యూజర్ క్రియేట్ చేసిన హోమ్ పేజ్ ఆ హోమ్ పేజ్ మొత్తం డిలీట్ చేసే కదా మన వ్యాపారాలు పెట్టినది. రియల్ టైం ఇట్లా చేసేది. హోమ్ పేజ్ లేకపోయి హోమ్ పేజ్ లో నుంచి మనది మళ్ళీ అప్లికేషన్ ఏడుందో ఆడికి పోయినా క్లిక్ చేస్తే అది ఏమంటే ఇవి ఒకే టామ్ క్యాట్ మల్టిపుల్ అప్లికేషన్ అప్లై చేసే రాదు. అది 2-3 చేయొచ్చు కదా, 2-3 వ్యాప్స్ చేయొచ్చు కదా. వ్యాప్ నేమ్ డిఫరెన్స్ ఇచ్చి కూడా అప్లై చేయొచ్చు కదా వెబ్ యాప్స్ లకి. దానికి క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కదా.
ఎందుకు లేదు 2 తెచ్చినట్టు కానీ రియల్ టైం ఎవరు 2 లేరు. ఒక చూడు ఎంత సింపుల్ గా ఉంది. మనమే ఇప్పుడు డాక్టర్ ఫైల్ క్రియేట్ చేసినాం. ఆ డాక్టర్ ఫైల్ కూడా ఎంత ఉంది, 4 లైన్స్ ఉంది. ఫ్రమ్ అంటే మనం ఏం తీసుకుంటాం, టామ్ క్యాట్ కావాలి కాబట్టి టామ్ క్యాట్ తీసుకున్నాం. టామ్ క్యాట్ కి జావా కావాలి కదా. సో ఆ ఇమేజ్ ఏముందంటే వీళ్ళు ఏం చేసినారంటే గిటబ్ డాకర్ హబ్ లో టామ్ క్యాట్ తో పాటు జావా ఇన్స్టాల్ చేసి మనకి రెడీమేడ్ గా ఇచ్చేసినారు. సో ఇది తీసేసుకున్నాం. నువ్వు నీ లోకల్లో ఎట్లా ఇన్స్టాల్ చేస్తావు, కర్లు టామ్ క్యాట్ అన్జిప్ చేసి అదంతా చేయకుండా యాజ్ ఇమేజ్ గా తీసుకున్నాం దీన్ని అంతే. తీసుకొని అందులో కూడా మనకి యూఎస్ఆర్ లోకల్ టామ్ క్యాట్ వెబ్ యాప్స్ ఉంటది. ఆ వెబ్ యాప్స్ లో ఉండేది మొత్తం అదే డిఫాల్ట్ ఉండేది మొత్తం డిలీట్ చేసినాము. తర్వాత ఆ డిఫాల్ట్ లోకి మన వేర్ ఫైల్ ను రూట్ గా కాపీ చేసినాం. అందుకే ఇంత ముందుకు రూట్ అని ఉంటది, అది డిఫాల్ట్ రూట్ వేర్ అని ఉంటది. దాన్ని రిమూవ్ చేసినాం కాబట్టి మనదే రూట్ వేర్ అని కాపీ చేస్తున్నాం. సో ఎక్స్పోజ్ చేసినాం, రన్ చేసినాం, అయిపోయా. సో నువ్వు రియల్ టైమ్ లో నువ్వు టామ్ క్యాట్ రాయమంటే ఇదే రాసినా సరిపోతుంది. ఏమంటే వాళ్ళకి వాళ్ళ టామ్ క్యాట్ ఈ ఇమేజ్ అనేది వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ని ఫస్ట్ బిల్డ్ చేసి వాళ్ళ నేమింగ్ కన్వెన్షన్ గా క్రియేట్ చేసుకొని అక్కడికి పుష్ చేసుకుంటారు వాళ్ళ రిపాజిటరీకి. అక్కడ అప్పుడు వాళ్ళ అఫీషియల్ వాళ్ళని యూజ్ చేసుకోవాల్సింది వస్తుంది. అంటే నేను ఏమంటున్నా, జేఫ్రాగ్ నుంచి కానీ ఇప్పుడు చూడు నీకు ఇది చూపిస్తాను. నేను ఒక ఇమేజ్ పుష్ చేసినాను. జేఎస్కి వెళ్తే కుబర్నెటీస్ ఇది నా రిపాజిటరీ క్రియేట్ చేసినది. ఇక్కడికి వెళ్ళాం అనుకో, అప్లికేషన్కి వెళ్ళాం అనుకో, డిప్లాయ్మెంట్కి వెళ్ళాం అనుకో, ఏముంది ఏముంది ఇది రిపాజిటరీ URL ప్లస్ ఇది ఇమేజ్ నేమ్ వర్షన్. ఓకే, ఈ ఇమేజ్ చెక్కురు కాదు, ఈ ఫార్మాట్ తో పుష్ చేస్తేనే కదా యాక్సెప్ట్ చేసేది. ఇది ECR కి, డాకర్ హబ్ కి వాళ్ళ యొక్క యూజర్ నేమ్ స్లాష్ రిపాజిటరీ నేమ్ కోలన్ ఇష్టం వచ్చిన ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. మర్చిపోతున్నావు నిన్న అంతనే చెప్పిన. ఇమేజ్ పుష్ చేయాలంటే ఫార్మాట్ ఏంటి, డాకర్ హబ్ లేకి స్లాష్ నేమ్ కోలన్ ఇష్టం వచ్చినది ఇచ్చుకోవచ్చు. కోలన్ ఇవ్వకపోతే బిల్డ్ చేసినప్పుడు లేటెస్ట్ తీసుకుంటది, అది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ అదే AWS ECR లో పుష్ చేయాలంటే రిపాజిటరీ URL స్లాష్ రెపో నేమ్ కోలన్ వర్షన్ అంతే. అక్కడ అకౌంట్ వస్తుంది, ఇక్కడ URL వస్తుంది తేడా. ఓకే, అక్కడ ఏమొస్తుంది, జేఫ్రాగ్ లో జేఫ్రాగ్ URL వస్తుంది, HTTP రాకుండా జేఫ్రాగ్ URL వస్తుంది, స్లాష్ రెపో నేమ్ వస్తుంది, కోలన్ వర్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా పబ్లిక్ పెట్టిన, దీన్ని ఫుల్ చేసుకుంటే కూడా మనం రన్ అవుతుంది అప్లికేషన్. ఇది కూడా ఈ అప్లికేషన్ కూడా నేను ఇది ఇమేజ్ ఏం చేసిన పబ్లిక్ లో పుష్ చేసిన. చూడు ఇక్కడ చూడు, ఎక్కడ ఫుల్ చేస్తున్నా, ఫుల్ చేయకుండా రన్ చేసి పెడతాను డైరెక్ట్. డాకర్ రన్ -it నేమ్ వెబ్. ఓకే, ఈ డాకర్ ఫైల్ ఏముంది, డాకర్ ఫైల్ కంపోజ్ ఏం చేసినాం, డాకర్ ఫైల్ ఎక్స్పోజ్ ఏం చేసినాం, 5000 చేసినాం, 5000 చేసినాం ఎక్స్పోజ్. ఓకే, -p 5000 కోలన్ 5000. అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక పబ్లిక్ ఇమేజ్ ని నా AWS ECR కి పుష్ చేసిన. సో నేను క్రెడెన్షియల్స్ లో ఏం లేవు కానీ పుల్ చేయగలుగుతా, ఎందుకంటే పబ్లిక్ కాబట్టి. పబ్లిక్ కాదు, ప్రైవేట్ చేసిన. అథెంటికేషన్ కావాలంటుంది AWS కి, సో కాగలేదు ఇంకా. సో ఏంటంటే ప్రైవేట్ కి పుష్ చేసిన నేను. సో ప్రైవేట్ పుష్ చేసి లాగిన్ చేసి చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి డాకర్ కంటైనర్ రన్ అవుతుంది, డాకర్ PS. ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అవుతా, డాకర్ exec-it. ఓకే, తర్వాత కంటైనర్ ఐడి నేను టామ్ క్యాట్ ఇద్దాం, టామ్ క్యాట్
బ్యాష్. ఓకే, ఇచ్చి ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏముంది ఫస్ట్ చెక్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టచ్ ARJUN అర్జున్ డాట్ TXT క్రియేట్ చేస్తున్నాను. ఇంతే డాకర్ కంటైనర్లో. ఇప్పుడు వెళ్ళేసి ఇంతే అర్జున్ క్రియేట్ అయిందా. ఇప్పుడు ఎగ్జిట్ అవుతా అయ్యి ఇప్పుడు డాకర్ క్లియర్ చేస్తాను. ఎందుకు వాల్యూమ్స్ కావాలని చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఓకే, డాకర్ PS ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేస్తా. కంటైనర్ డాకర్ స్టాప్ టామ్క్యాట్ స్టార్ట్ దీనికి కంటైనర్ నేమ్ కూడా వాడచ్చు. ఓకే, మళ్ళా RM రిమూవ్ చేస్తాను. RM రిమూవ్ చేసినాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తాను. సో అప్పుడు కొత్త క్రియేట్ చేస్తే ఇప్పుడు నా అర్జున్ అనే ఫైల్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, 14. ఓకే, ఇదే కదా. ఈసీఆర్ ఇది కాదు, ఇది ఇది కదా 8080 ఇది. ఇప్పుడు డాకర్ PS. ఓకే, లాగిన్ అయిదాం. డాకర్ EXEC-IT తర్వాత టామ్క్యాట్ బ్యాష్ లాగిన్ అయ్యానికి బ్యాష్. ఇప్పుడు LSF నెగ్లీ ఇస్తే అర్జున్ అనే ఫైల్ ఉండాల. అర్జున్ డాట్ ఉంటుందా ఉండదా? ఉండదు. నో సచ్ ఫైల్ డైరెక్టరీ కావాలంటే నువ్వు చెక్ చేసుకో. ఎందుకంటే మనం బేస్ ఇమేజ్ నుంచి కదా మళ్ళీ క్రియేట్ చేసింది. బేస్ ఇమేజ్ కాదు, ఆ ఇమేజ్ నుంచి. సో అందుకే అదే వాల్యూస్ వాడితే ఉంటుంది. చూపిస్తా ఇప్పుడు వాల్యూస్. డాకర్ వివో వాల్యూమ్ వివో ಅದು లేదు ఏమంటుంది, కమాండ్ నాట్ ఫౌండ్ అంటుంది. చేసినాం కదా అప్పుడు, చేయలేదా? LS కొట్టకూడదమ్మా. LS డాకర్ వాల్యూమ్ ఇప్పుడు ఒకటి అర్జున్ యాడ్ చేసి క్రియేట్ చేయాలి. కంటైనర్ కు ఒకటి అర్జున్ యాడ్ చేసేసి వాల్యూమ్ చేయలేదు. నేను ఏమని ఇచ్చినా స్టేటస్ క్రియేట్ చేస్తాను. డాకర్ వాల్యూమ్ క్రియేట్, అప్పుడు గుర్తుందా నేను టామ్క్యాట్ వాల్యూమ్ అని ఇచ్చిన కదా. ఇన్సైడ్ కంటైనర్ లో ఉండి ఎన్ని రన్ చేస్తున్నాము. ఇన్సైడ్ కంటైనర్ లో రన్ చేస్తున్నాం అన్ని. ఇన్సైడ్ కంటైనర్ లో లేము మనం. అప్పటి నుంచి మనం టామ్క్యాట్ కంటైనర్ లో ఉన్నాం. అక్కడే రన్ చేస్తున్నాం. ఎగ్జిట్ కాకుండా సర్వర్ లేక రాకుండా టామ్క్యాట్ కంటైనర్ లో ఉన్నాం. డాకర్ కూడా నాట్ ఫౌండ్ అంటుంది. డాకర్ ఇన్స్టాల్ చేసాక లేదు, అట్లా టామ్క్యాట్ ఇమేజ్ ఒకటే ఉండేది. కదా క్రియేట్ చేసేది ఏంటి తెలుసు కదా. డాకర్ వాల్యూమ్ క్రియేట్ వాల్యూమ్ నేమ్. డాకర్ ఉంటుంది, డాకర్ వాల్యూమ్ క్రియేట్ వాల్యూమ్ నేమ్. తర్వాత అటాచ్ చేసేది ఏమిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఇప్పుడు వాల్యూమ్ అంటే బ్యాకప్ అన్నట్లు.
ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేద్దాం. డాకర్ RM డాలర్ కంటైనర్. ఇప్పుడు మనం కంటైనర్ ఫస్ట్ క్రియేట్ చేయాలి, మళ్ళీ మనం వాల్యూమ్స్ తో క్రియేట్ చేయాలి కదా. ఓల్డ్ డిలీట్ చేస్తాను. డాకర్ టాప్ లో పెట్టి పెడితే మీకు అవసరం. ఓకే, అదేనా ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనము వాల్యూమ్స్ ఉంది ఏంటి, DOCKR డాకర్ VOLUM వాల్యూమ్ LS. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూమ్ ని మన కంటైనర్ కి క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేసినట్టు సేమ్ ఇదే విధంగా ఇచ్చేసి లాస్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఏ పాత్ చేయాలా, ఫస్ట్ టామ్ క్యాట్ పాత్ చేయాలా, మన పాత్ తెలియాలా ఎక్కడికి స్టోర్ చేస్తున్నాం అని చెప్పేసి వెబ్ యాప్స్ తీసుకుందాం మనం. టామ్ క్యాట్ పాత్ ఎక్కడిది, ఏ కంటెంట్ లో ఎక్కడ ఉండేది తీసుకోవాలని టామ్ క్యాట్ మొత్తం తీసుకుందాం. ఇదంతా తీసుకుందాం. ఎలా ఇదంతా తీసుకుందాం. ఓకే, కాపీ ఇందులో ఉండేది కాపీ చేద్దాం, ఇందులో ఉండేది స్టోర్ చేద్దాం, టామ్ క్యాట్లో ఉండేదంతా స్టోర్ చేద్దాం. ఓకే, ఈ ఫోల్డర్లో ఉండేదంతా బ్యాకప్ అవుతుంది 7. ఇప్పుడు డాకర్ ఆల్రెడీ ఉందనుకుంటుంది మనకి. ఓకే, ఇప్పుడు చూడు ఐఫోన్ తర్వాత పోర్ట్ తర్వాత అంటే ఎక్కడైనా ఇచ్చుకోవచ్చులే. ఇమేజ్ కంటే ముందు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇమేజ్ కంటే ముందు ఇవి ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఆర్డర్ అవసరం లే, ఇమేజ్ లాస్ట్ ఉండాలా. ఈ ఆప్షన్స్ నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవచ్చు, ఆర్డర్ అవసరం లే. ఇప్పుడు నేను ఐఫోన్ V ఇస్తున్నా. ఐఫోన్ V ఇచ్చేసి వాల్యూమ్ అటాచ్ చేస్తా. ఓకే, వాల్యూమ్. ఇప్పుడు ఏం చేస్తాడంటే కోలన్. ఇప్పుడు మనకి ఇది ఇలా మనకి ఎక్కడిది చేసుకోవాలనుకుంటున్నాం, ఇందులో ఉండేది టామ్ క్యాట్లో ఉండేదంతా కాపీ చేయాలనుకుంటున్నాం, అంటే బ్యాకప్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అంటే దీంట్లో కూడా బ్యాకప్స్ వస్తుంది కదా మనకి. అంటే టామ్ క్యాట్ లోపల నువ్వు ఏ ఫైల్స్ చేసినా స్టోర్ అవుతాయి, బ్యాకప్ అవుతాయి. ఈ ఫోల్డర్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకుంటున్నాం కదా మనం, అంటే వాల్యూమ్స్ అటాచ్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఇది సోర్స్, ఇది టార్గెట్. ఇది సోర్స్ ఏంది వాల్యూమ్, తర్వాత టార్గెట్ అంటే ఏంది కంటైనర్ లో. ఇన్సైడ్ కంటైనర్ లో /usr/local/tomcat అనే ఫోల్డర్, ఇందులో ఉండే కంటెంట్ అంతా ఇందులో స్టోర్ అవుతుంటది, వాల్యూమ్స్ లో స్టోర్ అవుతాయి. ఈ కంటైనర్ ను డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తే కూడా ఇదే వాల్యూమ్ అటాచ్ చేస్తాం కూడా అప్పుడు కూడా. కాబట్టి ఇందులో ఉన్న డేటా ఇందులోకి వచ్చేసి ఆటోమేటిక్ గా ఉంటుంది, చూపిస్తుంది కూడా. క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అయితే కంటైనర్ లాగిన్ అయ్యి అప్పుడు arjun.txt కదా క్రియేట్ చేస్తా. ఓకే, టామ్ క్యాట్లోకి వచ్చినామా. ఇప్పుడు ఇదంతా బ్యాకప్ తీసుకుంటుందా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, టచ్ arjun.txt Shravan.txt Kalyan.txt Satya.txt. ఓకే, అందరి కవర్ కావాలా. Shiva.txt Bala.txt. అర్జున్ రెడ్డి పెట్టానా? అర్జున్ రెడ్డి పెట్టమంటావా?
పెట్టు. సో వచ్చినాయా? ఇప్పుడు నేను ఏం చేస్తా, ఎగ్జిట్ అవుతా. ఇప్పుడు కంటైనర్ లో ఉన్నది ఇన్స్టెడ్ కంటైనర్, ఎగ్జిట్ అవుతా. ఇప్పుడు క్లియర్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు డాకర్ RM -F -F డాలర్ డాకర్ PS -AQ. ఓకే, అన్నీ డిలీట్ అయిపోతాయి. అన్ని కానీ మనకు ఒకటి ఉంది PS. ఓకే, ఇప్పుడు సేమ్ కమాండ్ రన్ చేస్తాం. వాల్యూమ్ అటాచ్ చేయాలి కదా, వాల్యూమ్ అటాచ్ చేస్తున్నా క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెక్ చేసి ఆ ఫైల్స్ అన్ని ఉండాలి. ఉంటే మనం చేసినది కరెక్ట్ అని అర్థం. మనం వాల్యూమ్ అటాచ్మెంట్ కరెక్ట్ చేసినామని అర్థం. ఉంటే డిలీట్ చేసేసినాం, చేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేసినాం. ఆ కొత్తది వాల్యూమ్స్ అటాచ్ చేసినాం అంటే అర్థం ఏంది, కొత్తది క్రియేట్ అయ్యేటప్పుడు ఈ వాల్యూమ్స్ లో ఏది ఉంటే అందులోకి వచ్చేస్తుంది. నీకు అది తెలియాలంటే డాకర్ ఇన్స్పెక్ట్ చేద్దాం. నీకు తెలుసు కదా డాకర్ ఇన్స్పెక్ట్. నీకు ఏం తెలియదు అనుకో ఎట్లా అవుతుంది అనేది, ఇన్స్పెక్ట్ చేద్దాం. కంటైనర్ డాకర్ రన్ -IT -name tomcat. ఇదంతా ఒకటే, -vo ఎక్స్ట్రా. ఇది వచ్చేసి వాల్యూమ్ నేమ్. ఈ వాల్యూమ్ లేకి కంటైనర్ లో ఇన్సైడ్ కంటైనర్ లో ఏ పాత్ మనకు బ్యాకప్ కావాలా ఆ పాత్ ఇచ్చిన. అంటే ఈ టామ్కాట్ ఫోల్డర్ లో ఉండేదంతా నాకు బ్యాకప్ కావాలని చెప్పిన. సో నేను ఈ ఫోల్డర్ లోనే మన ఫైల్స్ అన్ని క్రియేట్ చేసిన. సో ఇందులో ఉన్న డేటా అంతా ఇందులో బ్యాకప్ అవుతుంటది ఈ వాల్యూమ్ లో. అవుతుంది, వాల్యూమ్ క్రియేట్ చేసి అటాచ్ చేస్తే అయిపోయా. ఫస్ట్ క్రియేట్ చేయాల, క్రియేట్ చేసినాక కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వాల్యూమ్ అటాచ్ చేస్తాం. మొత్తం కంటైనర్ పాత డిలీట్ చేసేసినాం కదా, వచ్చేస్తుంది, చూపిస్తాయి. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేద్దాము. మనోడు ఏమంటున్నాడంటే క్రియేట్ అయిందా వాల్యూమ్ లేదంటాడు కదా. సో దీంట్లో వాల్యూమ్స్ కూడా చూపించాలి. ఇన్స్పెక్ట్ అంటే మొత్తం చూపిస్తుంది. ఓకే, ఇది ఇమేజ్. ఓకే, వర్క్ DAR వాల్యూమ్స్ నల్లు వచ్చినాయి. చూద్దాము, కంటైనర్కి చూద్దాము. డాకర్ సోర్స్ ఫైల్స్ కాదు, మన ఫైల్స్ దీంట్లో చూపించవు. మన ఫైల్స్ ఏం చూపిస్తాయి ఇన్స్పెక్ట్ లో. నేను లాగిన్ కాలే, ఇన్స్పెక్ట్ చేస్తానా, లాగిన్ కాలే ఇంకా. అలా వాల్యూమ్ వచ్చింది చూడు. ఓకే, పైథాన్ అప్లికేషన్ వాల్యూమ్ /user tomcat. ఓకే, బైండ్స్. ఓకే, హోస్ట్ కాన్ఫిగ్ బైండ్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం, లాగిన్ అయిదాం, చెక్ చేద్దాం ఫైల్ ఉందిరా. నీకు అర్థమైందా? చూపిస్తుంది కదా వాల్యూమ్ ఉంది కదా, లేకపోతే ఎర్రర్ వస్తుంది. వాల్యూమ్ నేమ్. ఇప్పుడు లాగిన్ అయిదాం. డాకర్ EXEC -IT tomcat బ్యాస్. ఇప్పుడు LSFN వేస్తే మన ఫైల్స్ అన్ని ఉండాలి. అప్పుడు ఇంటే మనం చేసిన కరెక్ట్, లేకుంటే మనం చేసిన ఇన్కరెక్ట్. Arjun.txt, Bala.txt, ఓకే, Kalyan.txt, Shiva.txt, Shravan.txt. అదే వాల్యూ. అర్థమైందా ఎంత ఇంపార్టెంట్ వాల్యూ అనేది? కంటైనర్ మొత్తం డిలీట్ చేసి కానీ ఒకవేళ ఈ సర్వరే స్క్రాష్ అయితే వాల్యూమ్ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ వాల్యూమ్ని క్రియేట్ చేసి అటాచ్ చేస్తాం. అది ఎట్లా క్రియేట్ చేస్తావు? ఆల్రెడీ ఇక్కడ వాల్యూమ్ వెళ్ళిపోతుంది కదా. కాదు, ఇప్పుడు మన సర్వర్ నేను చెప్తా చూడు, నువ్వు ఆలోచించుకో. నేను ఏం చెప్తున్నానంటే నీకు వాల్యూమ్స్ ఏడున్నాయిరా, ఇది ఉన్నాయి కదా. నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తా అంటున్నా. ఇడ ఇది ఎక్స్టర్నల్ కదా, ఎట్లా డిలీట్ అయితే సర్వర్ డిలీట్ అనేది డిలీట్ కాదు.
చూడు ఇప్పుడు చూడు నేను చేస్తాలే ఇది కూడా చేసి చూపిస్తా ఒకసారి చాట్ జీపీటీలో అడుగుతాం మీకు మొత్తం ఫుల్ ఓవర్వ్యూ వచ్చేసరి రియల్ టైమ్ లో చేసేది ఎక్కువ ఇదే అది చేసి ఎత్తిపోతుంది వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ రన్ చేయాలంటే డాకర్ కంటైనర్ గా ఎక్స్టర్నల్ వాల్యూస్ వాడతారు ఎక్కువ నువ్వు ఆ సర్వర్ ఏదైనా బై మిస్టేక్ పోయి క్రాష్ అయిపోతే ఏది నీ పరిస్థితి ఇది ఎక్స్టర్నల్ ఉంటది సర్వర్ కి దానికి సంబంధమేలా ఏమంటే ఇది మొత్తం డేటా అంతా స్టోర్ చేసుకుంటారు సార్ ఇన్స్టెంట్ కాదు వాల్యూమ్ డిలీట్ కదా చెత్త డిలీట్ అవుతుంది ఈ వాల్యూమ్ ఎక్స్టర్నల్ డిలీట్ కదా అప్పుడు ఏమవుతుంది ఇంకో సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ కి వాల్యూమ్ అటాచ్ చేసి అక్కడ కంటైనర్ రన్ చేసి ఇందులో ఉన్న డేటా మొత్తం వచ్చేసరి సో మన అప్లికేషన్ అప్ టు డేట్ ఉంటాయి ఇప్పుడు క్రియేట్ చేద్దాం అది కూడా ఇచ్చాం ఎంతసేపులే హౌ టు క్రియేట్ ఎక్స్టర్నల్ వాల్యూమ్ టు అటాచ్ డాకర్ కంటైనర్ అంటే ఇది ఇచ్చాను కమాండ్ కొద్దిగా నేను వీటి వరకు వాళ్ళు ఎవరు చెప్పరు ఇది వరకు చెప్తారు అందరూ ఇదో నేను రాసే కానీ ఎక్స్ట్రా చెప్పరు మామూలుగా రియల్ టైంలో వాడేది ఎక్స్టర్నల్ సో ఇప్పుడు అది అర్థమవుతుందా సైలెంట్గా ఉన్నారు హలో వెళ్ళిపోయినారా ఉన్నాం సైలెంట్ ఉన్నారబ్బా చెప్తున్నా బాగా మంచిగా చెప్తున్నా అర్థమవుతుందని అర్థమవుతుందా రికార్డింగ్ చేసిన కదా అని సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్టర్నల్ ఇప్పుడు ఇంతవరకు చూపించినా కదా ఇంటర్నల్ అంటే ఏంటంటే ఇదే సర్వర్ లో కొద్దిగా స్పేస్ తీసుకొని ఆ వాల్యూమ్ కి అటాచ్ చేసిన ఇదే సర్వర్ లో అప్పుడు ఏమవుతుంది కంటైనర్ డిలీట్ చేసి ఈ వాల్యూమ్ అట్లా ఒకవేళ ఈ సర్వరే టర్మినేట్ అయిపోతే నా అప్లికేషన్ పరిస్థితి ఏంటి అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్రియేట్ చేస్తాం అప్పుడు ఇది డిలీట్ అయిపోయినా కానీ కొత్త సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ కి ఆ వాల్యూమ్ ని అటాచ్ చేసినాం అనుకో ఇక్కడ యాక్సెస్ చేయగలగచ్చు కొత్త సర్వర్ లో డాకర్ వాల్యూమ్ చేయొచ్చు ఎక్కడ ఉంది ఎక్కడ చూద్దాం డాకర్ వాల్యూ ఐఫన్ క్యూబ్ ఉంటుంది రోను ఆర్ఎము క్రియేట్ ఇన్స్పెక్ట్ ఎల్ఎక్స్ రోను ఆర్ఎం సో ఉండు చాట్ జీపీటీ పెడదాం మన మాస్టర్ అంతా చాట్ జీపీటీ కదా టు చెక్ డాకర్ వాల్యూమ్ సైజ్ విచ్ క్రియేటెడ్ ఆల్రెడీ రెడీ కూడా ఉండాలా ఇంకా సైజ్ అంటే వాడు ఏమంటే ఆల్రెడీ క్రియేట్ అయిన దాన్ని నేను సైజ్ తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఇన్స్పెక్ట్ ఏమంటున్నాడు చెక్ ద వాల్యూమ్స్ ఇన్ ద ఓవర్ సిస్టమ్ ఫైల్ వాల్యూబ్ వాల్యూమ్స్ డేటాకి వెళ్ళాలంట లేకుంటే ఇది చేస్తే అయిపోతుందంట ఇది వాల్యూమ్స్ మై డేటా అండర్స్కోర్ ఏమంటున్నాడు వాల్యూబ్ డాకర్ వాల్యూమ్స్ నేమ్ డేటా ఓకే ఇక్కడ ds-h వాల్యూమ్ నేమ్ వాల్యూమ్ నేమ్ ఏంటి పైథాన్ తెలుసుకోవడం తప్పే ఉంది తెలుసుకోవాలా అదేముంది తెలుసుకోవడం తప్పే ఉంది చెప్పు ఇప్పుడు మనం వాల్యూమ్ క్రియేట్ చేసినాం దాని సైజ్ ఎంత ఆక్యుపై చేసిందో తెలుసుకోవాలనే కదా
ఎక్స్టర్నల్ అయితే మనమే ఇచ్చేస్తాం స్టోరేజ్ ఎంత అనేది. 22 MB. DU-H కానీ ఇక్కడ డాకర్ వాల్యూమ్స్ అనేది వారు లిబ్ డాకర్ వాల్యూమ్స్ లో ఇందులో స్టోర్ అవుతుంది, అందులో అండర్స్కోర్ డేటా అనేది స్టోర్ అవుతుంది అంట. బాగా అంతా ఇచ్చినాం. ఇప్పుడు ఇది ఏంటనుకుంటున్నావు, DU-H అనేది ఒక డిస్ప్లేస్ కాదు, ఒక ఫోల్డర్ స్పేస్ అనుకోవడానికి. ఇప్పుడు CD బ్యాక్ వెళ్ళాం అనుకో, నేను CD డాట్ డాట్ బ్యాక్ వెళ్ళాను అనుకో, నాకు ఇక్కడ అలో వరల్డ్ అని ఉందా, ఇక్కడ అలో వరల్డ్ ఫోల్డర్ ఉందా. ఇప్పుడు sudo DU-SH అలో వరల్డ్ ఇచ్చిన అనుకో, దాని సైజ్ వచ్చేసరి 196 KB. అంటే ఇది ఫోల్డర్ సైజ్ ని తెలియజేసే కమాండ్ ని DU-H అంటాం. ఇది 96 KB ఉంది, ఇది 22 MB ఉంది. ఎందుకంటే దాంట్లో చాలా కాన్ఫిగ్ ఫైల్స్ అవన్నీ ఉన్నాయి కదా టామ్క్యాట్ అనే దాంట్లో. మనం ఎక్స్టర్నల్ బ్యాకప్ చూద్దాం. డాకర్ rm -rf $డాకర్ ps -a q వెళ్ళిపోతుంది. ఏంది డాకర్ స్పెల్లింగ్, డాకర్ స్పెల్లింగ్ తప్పు ఉందా, F వల్ల అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ నుంచి వాల్యూమ్ క్రియేట్ చేసి ఇస్తాం. సో హౌ టు క్రియేట్ ఎక్స్టర్నల్ EBS వాల్యూమ్ and attaching to Docker container. Give step by step. నీకు తెలిసి చాలా అదే చేస్తుంది, నీకు మైండ్ లో నువ్వు ఏం చేయాలనేది ఉండాలి, చాలు, నీకు ఏం అవసరం లేదు చేస్తుంది. నీకు ఏ ఫైల్, డాకర్ ఫైల్ ఐడియా ఉండాలి. నువ్వు ఎట్లా కాపీ మళ్ళీ కాపీ చేసి నేను చేంజ్ చేసి కదా, నేను టార్గెట్ ఫోల్డర్ లో వస్తుంది, అందులో వేరే మన ఫైల్ చేంజ్ చేసుకోవాలి అంతే. ఇది AWS క్రియేట్ వాల్యూమ్ అవసరం, మనం మాన్యువల్ క్రియేట్ చేద్దాము. AWS EC2 అటాచ్ వాల్యూమ్ -వాల్యూమ్ ID -ఇన్స్టెంట్ ID -ds vfx. ఓకే, తర్వాత ఓకే, ఇది రన్ చేయాలంట. అట్లా కాదు, ఇది ఓకే. నేను ఏమంటున్నా అంటే ఈ కమాండ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, వాల్యూమ్ క్రియేట్ చేస్తాం. అటాచ్ అంటే ఇదే దీనికి కాదు కదా, ఏరే మనం ఇది లోకల్ చేయగల. బట్ ఐఎమ్ రన్నింగ్ ఇన్ ద సేమ్ ఇన్స్టెన్స్ అంటే నాకు అర్థమవుతుందని చెప్పేది నేను. ఇప్పుడు ఇది ఎక్కడ రన్ చేయాలా, అటాచ్ అనేది ఎక్కడ రన్ చేస్తావు, అటాచ్ ద వాల్యూమ్ టు దిస్, ఇది ఎక్కడ రన్ చేయాలా, అర్థమవుతుందా నా క్వశ్చన్. ఎక్కడ రన్ చేయాలా, వాల్యూమ్ కి సెపరేట్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసి దీంట్లో అది కొలాప్స్ అయితే కానీ కమాండ్స్ రన్ చేసేది అని అంటున్నా, వాల్యూమ్ కొలాప్స్ కాదు కదా. లేదు. సో ఎస్ దట్ ఈజ్ కమాండ్ మస్ట్ బి రన్ ఫ్రమ్ ద సిస్టమ్ దట్ AWS సిస్టమ్ కాదురా నాయన. యూ కెన్ యూజ్ ది AWS వాల్యూమ్ కమాండ్ ఎనీ ఫాలోయింగ్ లాస్ మేక్ షూర్ AWS ఎలా ఇన్స్టాల్ అయి ఉండాలంటే, లేదు ఏమంటున్నారు, కాంట్ రన్ దిస్ ఇన్సైడ్ ది డాకర్ కంటైనర్, దట్ ఈస్ ఓకే, యూ కెన్ రన్ బట్ ఇట్ ఈస్ సరే. No, I have a server running Docker containers, so I want external values. So values, can we run these commands in
same server. This is not correct, right? You are very close to right idea. Let's focus on. You have an institute server, Docker is running instance. You want to create attach Docker violence instead. You can run the AWS chat on the same server. Yes, you can run the same server it is, but EC2 instance in AWS installed and AMI EC2 instance permissions. Okay, create permissions, or you can run the configure AWS configure. Okay, AWS okay చేయొచ్చంట దాంట్లో కూడా రన్ చేయొచ్చంట. సో మనకు వాల్యూమ్ ఇక్కడ క్రియేట్ చేద్దాం 5 GB అని. అటాచ్ చేస్తాం ఇన్స్టెన్స్ కి. అటాచ్ చేయాలంటే సేమ్ అవైలబిలిటీ జోన్ ఉండాలనుకుంటున్నా. అదే చెక్ చేసుకుంటా. సేమ్ అవైలబిలిటీ జోన్ లేకపోతే అది అటాచ్ కాదు. కంటైనర్ వన్స్కి వెళ్ళిపోతుంది బై డిఫాల్ట్ ఎప్పుడు బాగా. ఫైవ్ GB ఇచ్చిన డాకర్లో లాస్ట్ డాకర్ ఫైల్ ఉంటుంది. న్యూస్ లేదు ఇంకా రాలే. ఓకే ఓకే ఇప్పుడు ఏమన్నాడు వీడు? కమాండ్ రన్ చేయండి, ఆటోమేటిక్గా AWS CLI వస్తుంది మనకి. కావాలంటే చెక్ చేయి. ఎందుకు రాకపోతే ఇదే అడిగేది రియల్ టైం మనకి. రాకపోతే అది ఇన్స్టాల్ చేయి. AWS వర్షన్ ఆల్రెడీ ఉంటుంది ఖచ్చితంగా. ఇది AWS సర్వర్, AWS వర్షన్ లేకపోతే అంతేగా. AWS కాన్ఫిగర్ చూద్దాం ఫస్ట్, ఉందా లేదా చూద్దాం. అడుగుతుంది అంటే ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, వాల్యూమ్ క్రియేట్ చేసిన అటాచ్ కమాండ్ తీసుకుంటే అయిపోతుంది. నేను ChatGPTకి వెళ్ళి అటాచ్ కమాండ్ తీసుకుంటే అయిపోతుంది. AWS EC2 అటాచ్ వాల్యూమ్ ID ఇన్స్టెన్స్ ID -device ఇక్కడ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసుకొని నోట్ చూడండి. మీరు ఏం అంతా వేరే 3కి వెళ్ళిపోతున్నారు, అంతా ఒక్కొక్కరు 3కి వెళ్ళిపోతున్నారు. అంతా వేరే మూడ్లోకి వెళ్తారా? అయ్యా ఇంకా చికెన్ వండలేదు అయ్యో. సో ఇది VDX అంటే ఈ ఫోల్డర్ కి అటాచ్ చేస్తున్నాం. IFM డివైస్ అని చెప్పేసి ఈ ఫోల్డర్ కి అటాచ్ చేస్తున్నాం ఈ వాల్యూమ్ ని. సో వాల్యూమ్ ID కావాలి మనకి. ఇది వాల్యూమ్ ID 5 GB. ఇది కంప్లీటెడ్, ఇది నాట్ యూజ్ అని ఉంటుంది. అవైలబుల్ అని ఇన్ యూజ్ అంటే ఆల్రెడీ ఈ సర్వర్ యూజ్ చేసుకుంటాను. ఇది యూజ్ చేసి ఇది అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మనం తీసుకుంటే మనం ఇది కూడా అటాచ్ చేసి ఇన్ యూజ్ అని రావాలా. ఇది వాల్యూమ్ ID. తర్వాత ఇన్స్టెన్స్ ID. అలవాటైంది చేసేటప్పుడు, నీకు వర్క్ చేసేటప్పుడు చాలా కాపీ పేస్ట్ చేస్తానులే, అప్పుడు అందుకు యూజ్ అవుతుంది. కరెక్ట్గా చేస్తాం. ఇదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ లో చేస్తే ఒకటి చేయకపోతే అట్ట పోయేది ఇట్ట పోయేది అట్లా జరుగుతాయి. అది ఎక్స్పీరియన్స్ గా వస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు సర్వర్కి వెళ్ళి రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. Unable to locate the credentials, you can configure the running credentials. ఓకే, అట్లా కాదు. ఈ సర్వర్ కి ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్ కి వేరే యొక్క వాల్యూమ్ ని అటాచ్ చేయడానికి పర్మిషన్స్ కావాలా. సో అప్పుడు ఏం చేస్తామంటే AWS దీనికి ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తాం. ఈ సర్వర్ కి AWS కాన్ఫిగర్ రియల్ టైమ్ లో ఫుల్ పర్మిషన్ ఇవ్వకుండా మనం ఏం వాటి అవి ఇచ్చుకుంటాం. ఇప్పుడు యాక్సెస్ కి సీక్రెట్ కి జనరేట్ చేయాలి. AWS లో ఇక్కడికి వెళ్తే
క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. అంటే నేను ఏమంటే మనం రన్ చేసే సర్వర్ కి పర్మిషన్ లేదు అటాచ్ చేయనిక, ఆ వాల్యూ దాంట్లో కదా, అది ఎక్స్టర్నల్ కదా. ఏదైనా సరే AWS లో ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్ కనేది ఖచ్చితంగా పర్మిషన్స్ ఉండాలా. ఇప్పుడు EC2 అనేది S3 కి కమ్యూనికేట్ కావాలంటే, S3 అనేది EC2 కావాలన్నా ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వాలి మనం. అట్లయితేనే ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్ కి అయ్యేది. సో క్రియేట్ కీస్ కాన్ఫిగర్ అయిపోయా. సో ఇదేమింది, యాక్సెస్ కీ. ఇది తర్వాత సీక్రెట్ కీ, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సీక్రెట్ కీ. ఇది ఏ రీజన్, ఫస్ట్ మనం రీజన్ చెక్ చేసుకుందాం. వేరే రీజన్స్ అంటే అంతే, మన యొక్క వాల్యూ ఏ రీజన్ లో ఉంది, నార్త్ వర్జీనియా. రీజన్ అంటున్నాను, అవైలబిలిటీ జోన్ కాదు. అవైలబిలిటీ జోన్ కాదు, రీజన్ అడుగుతున్నది నేను. ఇది JSON బై డిఫాల్ట్ అవుట్పుట్. JSON అవుట్పుట్ ఎలా వచ్చేది, డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మాట్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కమాండ్స్ ని ఏ విధంగా వస్తుంది అంటే JSON అవుట్పుట్ లో వస్తుంది. మనం ఇప్పుడు AWS ఇంకా ఏమేమి రన్ చేయొచ్చు ఇప్పుడు. ఇప్పుడు చూడు, AWS S3 LS ఇచ్చినాం అనుకో, S3 బకెట్లు ఉంటే డిస్ప్లే చేస్తుంది. ఒక బకెట్ ఉంది చూడంగా, డిలీట్ చేసినారు అది. AWS EC2 AWS EC2 హైఫన్ AWS EC2 LS ఇద్దాం. కమాండ్ రైటేనా, ఏంది ఇన్ని ఉన్నాయా? హిస్టరీ మొత్తం ఇచ్చిందమ్మా, అన్ని ఇచ్చింది చూడు. ఎర్రదంట, ఆర్గ్యుమెంట్ ఆపరేషన్. ఓకే, ఏదో సంథింగ్ ఉంది. అట్లా ఏవైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, అయిపోయా, క్రియేట్ అయిపోయా, అటాచ్ అయిపోయింది. మళ్ళీ చేయాలా దీనికి పోయిందండి, దీనికి పోయింటది. ఇప్పుడు కావాలంటే sudo du కదా, du -sh /dev/xvdf. అది వాల్యూ 0 వస్తుంది, సంథింగ్ గా చేయాల, 0 చూపిస్తుంది. xvdf. ఓకే, 0 వస్తుంది, సంథింగ్ ఉంటుంది ఇంకా ఏదో ప్రాసెస్. ఇది చేసినాము, అటాచ్ చేసినాము. EC2 వాల్యూమ్ అటాచ్ చేసినాము. తర్వాత ఇది చేయాల, మౌంట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. T4 ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చింటుంది, లేకుంటే అప్పుడు 0 చూపించింది కదా. మళ్ళా ఏం చేస్తున్నాడంటే వీడు ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాడు. చేసిన తర్వాత డాకర్ రన్ -it. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాడు, చేద్దాంలే ఏముంది. మౌంట్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ 2 సార్లు కాపీ కొట్టానా. ఇది ఇంపార్టెంట్, ఈ ప్రాసెస్ మాత్రం ఎవరు గుర్తున్నది అంత సడన్ గా. ఇది సో మనం తెలిసి పెట్టుకున్నాం అనుకో. ఇప్పుడు ఏంది, ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాడు. మౌంట్ అని ఉంటుంది ఆల్రెడీ, దాంట్లో మై EBS అని క్రియేట్ చేసినాడు. ఓకే, వాడు ఏం చేస్తాడంటే అప్పుడు ఈ మనం క్రియేట్ చేసిన దాన్ని దీనికి అటాచ్ చేస్తున్నాడు చూడు. మౌంట్ /vdfxకే కదా మనం చేసిన స్టోరేజ్ వాల్యూమ్ అటాచ్ చేసినది, దానికి ఇది మౌంట్ కి చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, ఈ ఫోల్డర్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, చేసినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, కంటైనర్ రన్ చేసేటప్పుడు
కంటైనర్ తర్వాత సిహెచ్ మోడ్ యూజర్ మార్చాలి. ఇప్పుడు ఇది పర్మిషన్స్ మార్చాలి. EC2 యూజరా, మనం రూట్లో ఉన్నాం కదా, రూట్లోనే చాలా అవసరం లేదు మనకి పర్మిషన్స్. ఓకే, ఇప్పుడు డాకర్ రన్ -v ఇది మౌంట్లో ఉంది కాబట్టి, మౌంట్ ఆల్రెడీ ఉంటుంది నాకు తెలిసి, ఏ సర్వర్ అయినా సరే మౌంట్ ఆల్రెడీ ఆటోమేటిక్గా క్రియేట్ అయినప్పుడు cd/mount అని క్రియేట్ అవుతుంది. ఏది మౌంట్ అంటే MNT ఏమో కాదు, MNT లేదే, మౌంట్ కూడా క్రియేట్ చేసాం మనది ఒక్కటే ఉంది. ఇప్పుడు చూడు DUSH వచ్చిందా సైజు, కానీ SH కాదు కదా, ఇప్పుడు ఐఫోన్ అదే ఏంది, ఆహా సైజ్ ఎంత ఉన్నది చూపిస్తుంది, ఫ్రీ కాదు కదా, ఎంత కన్జ్యూమ్ చేసుకునేది చూపిస్తుంది. మర్చిపోయినా, ఇప్పుడు ఏం లేదు కదా, ఎంటీ కదా, అందులో 20K చూపిస్తుంది. అట్లా 5 GB వరకు స్టోర్ అవుతుంది ఇది. చేద్దాం, ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇప్పుడు అదే కమాండ్ రన్ చేద్దాం. ఇక్కడ అది ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా, వీడు స్లాష్ మౌంట్ EBS ఇచ్చినాడు. ఓకే, అర్థమైందా, స్లాష్ మౌంట్ EBS కదా మనం అటాచ్ చేసేది అది. ఇక్కడ ఇప్పుడు మనము డాకర్ వాల్యూమ్స్ కాదు పడుతున్నది, ఎక్స్టర్నల్ వాల్యూమ్, అందుకు ఎక్స్టర్నల్ వాల్యూమ్ పాత్ ఇస్తాను. చూడు, ఓకే, ఇప్పుడు క్రియేట్ చేస్తాను. చూద్దాం, దానికి ఇద్దాం సంథింగ్, ఏదో ఇది ఇష్యూ. ఏంది ఏమన్నాడు, మామూలుగా రియల్ టైంలో అయితే ఇట్లే చేస్తాం, వెబ్ యాప్స్కే చేస్తాం, మామూలుగా చేయొచ్చు, వెబ్ యాప్స్కే చేసేది, అందులోనే కదా మనం వేర్ఫైల్ అప్లై చేసేది, అందుకు వెబ్ యాప్స్కే చేస్తాం. మిగతా అంతా నువ్వు ఆటోమేటిక్గా సిస్టంలో ఉంటాయి కదా, అవి నువ్వు కొత్తగా క్రియేట్ చేసినా ఆల్రెడీ ఉంటాయి మిగతావన్నీ. ఏమంటే వెబ్ యాప్స్లోనే కదా ఉండేది, ఇంకోటి ఏది యూజర్స్ అన్ని క్రియేట్ చేసేది కూడా వెబ్ యాప్స్ ఫోల్డర్కి వెళ్ళి మెటా డేటాకి వెళ్ళి చేస్తాం కదా, యూజర్స్ క్రియేట్ చేసేది కూడా అన్ని బ్యాకప్ ఇది వస్తాయి, కానీ దీనికి సంబంధం లేదే. అండ్ దిస్ వే టు Tomcat is properly where files will be saved. ఓకే, దిస్ ఇస్ where Tomcat is. ఓకే, మనం ఏంటి పొరపాటు ఏం రన్ చేసినాం, కరెక్ట్ ఇచ్చినాం. ఫస్ట్ మనకి ఇమేజ్ ఆల్రెడీ ఉందా, కంటైనర్ ఆడని ఉంది, ఇదిగో /mount/EBS అని ఇచ్చలేను, అది అటాచ్ చేసాం కదా EC2 ఇన్స్టెన్స్ కి, VHFDF కి. ఇదో ఇప్పుడు దీంట్లో మొత్తం ఉండేది మనకి కన్జ్యూమ్ చేసుకుంటున్నది 20K మాత్రమే 5 GB.
మొత్తం చూడాలనుకుంటున్నాను. అదే DU-SS అనుకుంటా. ఇది కూడా కొడుతుంది మెమరీ వస్తుంది. స్వాప్ మెమరీ ఇది కాదు. ఇప్పుడు దీనికి 20 GB స్టోరేజ్ ఇచ్చినాం. కాదు బాస్, 7 మెమొరీ అంటే ర్యామ్ కు సంబంధించినది, స్టోరేజ్ అంటే డిస్క్ కు సంబంధించినది. సారీ, కళ్యాణ్ చెప్తే కరెక్ట్. డిస్క్ వేరు, ఫ్రీ వేరు. అదే నా సైజు చూడాలంటే మన డిస్క్ సైజ్ ఇప్పుడు వాల్యూమ్ అటాచ్ ఎక్స్టర్నల్ గా యాడ్ చేసినాడు కదా, అదిను మనం ముందు క్రియేట్ చేసేటప్పుడు 20 జీబీతో యాడ్ చేసి ఉంటాం. ఆ సైజులు చూడాలని. అదే డియు కానీ డిఎఫ్ కానీ ఉంటుంది. డిఎఫ్ ఇది డాకర్ హెల్ప్ ఉంటుంది. డాకర్ రన్ -itd -in tomcat /mount /usr local డాకర్ రన్ హెల్ప్ ఉంటుంది. కంటైనర్ ఏబుల్ టు రీయూజ్ ఆల్రెడీ ఉందనుకుంటా. కంటైనర్ చెక్ చేయొచ్చు, లేదంటే పేరు మార్చు. స్టాప్ లో ఉందేమో. డాకర్ PS-A అంత స్టాప్ లో ఉన్నది. డాకర్ RM ఇప్పుడు మనం చూద్దాం. క్రియేట్ అయిపోయిందబ్బా. రన్ అవుతుంటే సక్సెస్. అంటే డాకర్ కంటైనర్ రన్ లో ఉన్నా కూడా అవదా? ఎలా ఇంతకుముందు స్టాప్ ఉన్నది. ఏ రిపోర్ట్ కన్జ్యూమ్ చేసుకుంది కదా, సేమ్ నేమ్ ఇచ్చిన దాని పేరు మళ్ళీ ఇంకో నేమ్ తో క్రియేట్ కదా. స్టాప్ లో ఉన్నాయి కానీ సేమ్ కంటైనర్ నేమ్ తో క్రియేట్ చేయలేము. అది రిమూవ్ చేసేసిన స్టాప్ లో ఉండేప్పుడు నేను మళ్ళీ అదే నేమ్ తో కంటెంట్ క్రియేట్ చేస్తాను చూస్తున్నా. ఆల్రెడీ ఈ పోర్ట్ యూజ్ చేసుకుంటున్నా, ఈ నేమ్ యూజ్ చేసుకుంటున్నా అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఈ స్టోరేజ్ అంతా ఎక్స్టర్నల్ గా చేసినాం. ఇప్పుడు ఇది సర్వర్ డిలీట్ అయిపోయినా ఆ వాల్యూమ్ ఉంటుంది. ఆ వాల్యూమ్ కన్సోలేటర్ చెక్ చేద్దాం. ఇక్కడికి వెళ్దాము. ఎలా మామూలుగా అంటే ఈసారి మౌంట్ ఒకసారి చూపిస్తుంది. MNT మౌంట్ LS CD మై వాల్యూమ్స్ LS CD లాస్ట్ LS. ఇది ఏదో లోపల అది అల్గారిథం మాదిరి సేవ్ చేసుకుంటుంది, మనం చూడలేము. అది ఇప్పుడు నీకు తీసినావు, అది వాల్యూమ్ తీసినావు, ఎక్స్టర్నల్ గా స్టోర్ చేసినావు. నేను రేపు వాడుకోవాలనుకుంటున్నా, ఈ సర్వర్ కొలాప్స్ అయిపోయింది. అదే కొత్త సర్వర్ కి దీన్ని అటాచ్ చేస్తామంటే సేమ్ ఇప్పుడు అటాచ్ చేసినా అది యాడ్ ఉంది, వాల్యూమ్ లో ఉంది. ఇప్పుడు వాల్యూమ్ ఇది అది నేను చెక్ చేసుకోవాలి ఉందా లేదా అని. ఉందా లేదా ఎక్స్టర్నల్ వాల్యూ చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేసి యాడ్ చేసిన చూసుకోవడానికి, అంటే ఎక్స్టర్నల్ వాల్యూ క్రియేట్ అయిందా లేదా, సర్వర్ లో అటాచ్ అయిందా లేదా. ఎక్స్టర్నల్ వాల్యూమ్ దీనికి అటాచ్ చేసినావు. నువ్వు ఒక వాల్యూమ్ క్రియేట్ చేసినావు డాకర్ కంటైనర్. ఆ వాల్యూమ్ పోయి ఎక్స్టర్నల్ వాల్యూమ్ లో స్టోర్ అయింది. ఇప్పుడు మనం సర్వర్ అంతా డిలీట్ చేసినాం. మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే ఎట్లా చెక్ చేసుకుంటే కొత్త EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అక్కడ డాకర్ ఇన్స్టాల్ చేసి అక్కడ ఇదే ఇమేజ్ తో టాంపర్ తో రన్ చేస్తే, ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫైల్స్ యాడ్ చేద్దాం తట్టుకో. ఇప్పుడు చూడు, నీకు అది కావాలి కదా, cd ఎంటర్. ఓకే, ఇప్పుడు డిటాచ్ చేయాలి. ఫస్ట్ టర్మినేటర్ అంతా డిటాచ్ చేయాలా. టర్మినేట్ చేసేస్తే అది డిటాచ్ అయిపోతుంది అనుకుంటా, చూద్దాం. ఇప్పుడు చూడు, డిటాచ్ చూద్దాం అది. ఇప్పుడు లాగిన్ అయిదాం. ఓకే, డాకర్
లాగిన్ అంటున్నా డాకర్ EXEC -IT tomcat bash లాగిన్ అవుతున్నా. ఇక్కడ టచ్ ఇప్పుడు LHF వెళ్ళేద్దాం. ఏముండదు చూడు, మన ఫైల్స్ ఏముండవు చూడు. ఓకే, టచ్ arjun.txt ravan.txt ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎప్పుడున్నాయి, అది కంటైనర్ వేరు కదా. సత్య.txt ఓకే, క్రియేట్ చేసిన. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఎగ్జిట్ అవుతాను. ఇప్పుడు దీన్ని టర్మినేటే చేసేద్దాం. ఓకే, టర్మినేట్ చేస్తాను దీన్ని. సో ఇక్కడ ఇప్పుడు వాల్యూమ్స్కి వెళ్ళాం అనుకో, దానికి అటాచ్ చేసినది మాత్రం వెళ్ళిపోతుంది, కానీ మనం ఎక్స్టర్నల్గా అటాచ్ చేసినది వెళ్ళిపోదు. నేను అదే ఎక్స్టర్నల్గా అటాచ్ చేసాను కదా, దాంట్లో స్టోర్ అయిందంటున్నావు కదా, అది ఎక్కడ చూసుకుంటావు? అదే ఇప్పుడు నేను చెప్తాను కదా, అటాచ్ చేస్తాను కదా, మళ్ళీ కంటైనర్ క్రియేట్ చేస్తాను కదా. ఇన్ యూజ్ అని ఉంది. రెండు ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను. ఇన్ యూజ్ అని రాకూడదు. ఇది పోయిందిలే. అవైలబుల్ వచ్చింది. ఓకే, అవైలబుల్ వచ్చింది చూడు. ఇప్పుడు అది వెళ్ళిపోయింది, మనది అవైలబుల్ అని వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇందులో డేటా ఉంది మనకి ఇప్పుడు. ఓకే, ఇందులో డేటా ఉంది మనకి ఇప్పుడు. కొత్త EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తా. దాన్ని మళ్ళీ దానికి అటాచ్ చేస్తాం. ఆ జోన్లోనే ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేదు, వాల్యూ ఉండే జోన్లో. ఇది చాలా కష్టం. ఇది నేను కూడా ఎప్పుడు చేయలే, తక్కువ చేసేది. కానీ వాడతాను. టెర్రాఫామ్ తో చేస్తాను. అది వేరే, ఇది వేరే అనుకుంటా. అర్జున్ ఒకసారి డాకర్ వాల్యూమ్ LS కొట్టనా? డాకర్ వాల్యూమ్ LS కొట్టు. ఏంది సర్వర్ డిలీట్ చేసేసినాం? కాదు, ఎక్స్టర్నల్, అది ఎక్స్టర్నల్ వాల్యూమ్ అటాచ్ అందులో చెక్ చేసేకి ఇప్పుడు కాదు, అంటే ముందే కొట్టు. చెప్తాం, మర్చిపోయాను మీకు అది. ముందే చెప్తాం అనుకుని మర్చిపోయాను. అది ఎక్స్టర్నల్ కాబట్టి చూపిది అనుకుంటున్నా. మనం డాకర్ అని క్రియేట్ చేయలే కదా, డాకర్ వాల్యూమ్ అని క్రియేట్ చేయలే మనం. ఓకే 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 అర్జున్. ఒకటి చూస్తే ఇప్పుడు అయిపోతుంది, వాల్యూమ్స్ అయిపోతుంది. ఇంకా డాకర్ ఫైల్ సుమారు ఉంటుంది, టైం పడుతుంది, ఒక రోజు పడుతుంది. ఫస్ట్ డాకర్ ఫైల్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు డాకర్ ఫైల్ కమెంట్స్ రాకుండా వాళ్ళకి డాకర్ ఫైల్ చెట్టేస్తాం అయితే తమ్ముడు. ఇప్పుడు ఇమేజ్ అంటే ఏంది, డాకర్ ఎగ్జిక్యూషన్ అంటే కమెంట్స్ అన్నీ అయిపోయినాక డాకర్ ఫైల్ ఎవరైనా అంటే చెప్తారు. ఫస్ట్ కమాండ్స్ అయిపోయినాకనే. అందుకే ఇప్పుడు నేను ఇప్పుడు కమాండ్స్ అయిపోయినా అంత ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ ఫైల్ గురించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది కూడా మేము డాకర్ ఫైల్ యూజ్ చేస్తాం. ఒకే డాకర్ ఫైల్ లో ఎన్ని ఇమేజ్ అయినా తీసుకొస్తే మల్టీ స్టేజ్ అంటారు దాన్ని. 2-3 తీసుకుంటాం, అవి చూపిస్తాం. తీసుకొని మనకు కావాల్సినవి తీసుకుంటాం. ఫైనల్ గా ఒకటే యూజ్ చేసేది. మళ్ళీ ఫైనల్ గా ఒకటే యూజ్ చేసేది, కానీ బిల్డ్ చేసేటప్పుడు అవన్నీ కన్జ్యూమ్ చేసుకొని దాంట్లో కావాల్సినవి మాత్రం తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు లాగిన్ అవుతున్నా.
ఓకే, సేమ్ ప్రాసెస్ రన్ చేస్తా. ఓకే, సేమ్ ప్రాసెస్ రన్ చేస్తా. వాల్యూమ్ అటాచ్ చేస్తా. మనకి ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ కమాండ్. అటవా ఇది యాడ్ చేస్తే ఇది దీనికి మళ్ళీ AWS కాన్ఫిగర్ చేయాలి కదా. దీనికి పర్మిషన్ కావాలా? అవి ఉన్నాయా? మనం రిఫ్రెష్ చేసేసి అవి ఉన్నాయి, రిఫ్రెష్ చేసిన బాగానే ఉన్నాయి. రిఫ్రెష్ చేసి వెళ్ళిపోతాయి ఇవి. జోన్ మనం ఎక్కడ క్రియేట్ చేసినాం? దీన్ని సెలెక్ట్ చేసినా చూద్దాం. 1C చేసిన ఉంది. ఇప్పుడు యాక్సెస్కి అయిపోయింది. డిఫాల్ట్ రీజన్ వచ్చేసి ఇదే రీజన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కమాండ్ రన్ చేస్తా. ఇన్స్టెన్స్ ఐడి మార్చాలి కదా, మర్చిపోయినా. ఆ ఇన్స్టెన్స్ లేదు కదా, ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ ఐడి ఇవ్వాలి కదా. ఇన్స్టెన్స్ ఐడి నాట్ వర్కింగ్ అంటుంది కదా రాడమ్మడే. ఈ ఇన్స్టెన్స్ కదా టచ్ చేయాల్సింది. ఇది ఓల్డ్ ఇన్స్టెన్స్ ఐడి కదా, అది టర్మినేట్ చేసలేము. నాట్ వర్కింగ్ అని వస్తుంది. కాపీ కాలే అనుకుంటారు. కాపీ కిందకి వస్తుంది. అయితే మామూలుగా ఇంటర్నల్గా డిఫాల్ట్గా ఈ వరకు ఉంటాయి శ్రావణ్. F నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్స్టర్నల్ ఇన్స్టాల్ చేసేయడానికి. మల్టిపుల్ ఇది DVXVDF ఈ వరకు ఉంటాయి ఇంటర్నల్గా. F నుంచి మనం ఎక్స్టర్నల్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఎన్ని వాల్యూమ్స్ అయినా అటాచ్ చేయొచ్చు, ఒకటే కాదు. ఆడ F తర్వాత G వస్తుంది అంతే. ఓకే, వాల్యూమ్ అటాచ్ చేసిన తర్వాత ఈ కమాండ్ రన్ చేయమన్నాడు. ఇది ఇది ఇదే కదా, ఇది రన్ చేయాల. చూడు ఎస్ ఓకే, డైరెక్టర్ క్రియేట్ చేసినాడు. ఓకే, తర్వాత డైరెక్ట్కి అటాచ్ చేస్తున్నాడు. ఓకే, ఓకే ఓకే ఇప్పుడు డాకర్ ఫుల్ మనకు వర్షన్ 9 ఇమేజ్ పుష్ చేసినాం కదా ఇక్కడ డాకర్ హబ్లో. ఇది పుల్ చేసుకుందాం. లేదు కదా అందులో ఇమేజ్, డాకరే లేదనుకుంటా. ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. డాకర్ ఇన్స్టాల్ చేద్దాం ఫస్ట్. డాకరే లేదనుకుంటా. డాకర్ ఇన్ఫో డాకరే లేదు. డాకర్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసి కొత్త సర్వర్ ఇన్స్టాల్ డాకర్ ఐకాన్ జావా అసలు బిల్డ్ చేయకుండా డైరెక్ట్ ఇమేజ్ తీసుకుంటారు. నేను బిల్డ్ చేయకుండా ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా మనకి. ఆ ఇమేజ్ పుష్ చేసినాం కదా డాకర్ హబ్లోకి. అది పుష్ చేయకుంటే గిన
మనం చేసుకోవాల్సి ఉండొచ్చు. మాన్యువల్ అది కూడా వస్తుంది కావాలా, ఎందుకంటే డాకర్ ఫైల్లో మనం వేర్ ఫైల్ కాపీ చేస్తున్నాం కదా, ఆ వేర్ ఫైల్ కావాలంటే మ్యాన్ రన్ చేస్తున్నాం, మ్యాన్ రన్ చేయాలంటే మ్యాన్ ఇన్స్టాల్ చేయాలి, మ్యాన్ ఇన్స్టాల్ చేస్తే జావా కూడా వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా శివ? అన్న ఏం చేస్తున్నా ఇప్పుడు నేను? ఉన్నారా? అర్జున్ చేస్తున్నారా? హలో, ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను? ఇది సరే 5 నిమిషాలు చూడు అర్జున్, ఓ 5 మినిట్స్ చూడలేదు బా. చూడలేదా? ఓకే ఓకే ఓకే. నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్టర్నల్ గా ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసిన. ఓకే, క్రియేట్ చేసి దాన్ని డాకర్ కంటైనర్ కి అటాచ్ చేసిన. ఓకే ఓకే, చేసిన తర్వాత ఆ EC2 ఇన్స్టెన్స్ ని టర్మినేట్ చేసేసిన. ఓకే అవును. ఇప్పుడు కొత్త EC2 ఇన్స్టెన్స్ టర్మినేట్ చేసి మళ్ళా నేను ఎక్స్టర్నల్ ఆ వాల్యూమ్ అటాచ్ చేసి మళ్ళీ కంటైనర్ క్రియేట్ చేసి ఇంత ముందుకు ఉండే డేటా రావాలి మనకి. వస్తుంది కరెక్ట్ వస్తుంది. ఎక్స్టర్నల్ తీసుకున్నా, ఇంటర్నల్ కాకుండా. ఫస్ట్ ఇంటర్నల్ వాల్యూమ్ క్రియేట్ చేసి అటాచ్ చేసిన, అది వర్క్ అయింది. ఇప్పుడు ఎక్స్టర్నల్ వాల్యూమ్ తీసుకొని ఆ కంటైనర్ కి అటాచ్ చేసిన. అవును, ఇప్పుడు డేటా ఉంటది. చూద్దాం. ఇప్పుడు అది డేటా ఉంటది, కానీ ఫస్ట్ ప్రాపర్ గా ప్రాసెస్ అర్థం కావాలి. ఫస్ట్ టైం మనం ట్రై చేస్తాను. ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు డాకర్ సిస్టమ్ సిటిఎల్ సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ డాకర్ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్. ఎప్పుడు అట్లా వస్తుంది అది పదం చేయి అట్లా అవుతుంది. సిస్టమ్ సి పెట్టకుండా ఎల్లు కొట్టి టీ కొడతానండి ఎప్పుడు అట్లే. ఇన్ఫో చెక్ చేస్తే ఏమన్నా డాకర్ డిమాండ్ ఎర్రర్ వస్తుందని చూస్తున్నా, లేదు. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు డాకర్ ఫుల్ ఇమేజ్ తీసుకున్నాం. ఇది పబ్లిక్ ఇమేజ్ కాబట్టి లాగిన్ కాకుండా ఫుల్ అవుతుంది. చేస్తాను, ఆ వాల్యూమ్ అటాచ్ చేస్తాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఇంత ముందుకు దీనికి అటాచ్ చేస్తే మళ్ళీ ప్రీ కంటైనర్ లాగిన్ అయితే మన ఫైల్స్ ఉండాల. అప్పుడు 2 ఫైల్స్ రావాలన్నా చేయలేక ఇప్పుడు ఇమేజ్ లేకుండా వాల్యూమ్ అటాచ్ చేసిన, కానీ అది అల్గారిథం గా తీసుకుంటాను మనం చూసే కంటెంట్ అంటే అదే మరి చేస్తాను. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేసి వాల్యూమ్ నుంచి కంటెంట్ క్రియేట్ చేయాలి. కంటెంట్ క్రియేట్ ఫస్ట్ మనకి ఇమేజ్ కావాలి కదా. డాకర్ రన్, ఇప్పుడు చూడు డాకర్ రన్ ఇప్పుడు చేస్తాను. చూడు డాకర్ రన్ ఐఫోన్ చెప్తా నీకు, ఇది అయిపోయినాక నీటి చెప్తా. ఇప్పుడు ఐఫోన్ ఐటీడీ ఐఫోన్ నేమ్ టామ్ క్యాట్. ఓకే, ఐఫోన్ P 8080:8080 ఐఫోన్ V తర్వాత మౌంట్. ఇది ఫస్ట్ ఇది ఎంటర్ చేద్దాము. మళ్ళా మౌంట్ మనం క్రియేట్ చేసినాం కదా. మౌంట్ పాత్ వచ్చేసి ఇది మౌంట్ పాత్. ఓకే, ఓకే. ఆ ఎక్స్టర్నల్ వాల్యూమ్ ని ఈ యొక్క ఫోల్డర్ కి అటాచ్ చేసిన ఇక్కడ మళ్ళీ ఈ సర్వర్ లో చేసినాక ఇప్పుడు క్లాస్ ఏమన్నాడు అది పేరు గుర్తులేదు. పాత్ రామ్ పేట పాత్
యూఎస్ఆర్ లోకల్ వెబ్ యాప్స్ వరకు. ఓకే, వెబ్ యాప్స్. తర్వాత ఇమేజ్, మన ఇమేజ్. ఇప్పుడు ఇంకొక వాల్యూ అట్లా కాదు శ్రావణ్, ఇప్పుడు మీకు ఫస్ట్ ఎక్స్టర్నల్ వాల్యూ ఉండే, అందులో స్టోర్ అయింది పాత డేటా. కొత్త సర్వర్ క్రియేట్ చేసిన, ఆ సర్వర్లో క్రియేట్ చేయడం వల్ల కొత్త సర్వర్కి మన ఎక్స్టర్నల్ వాల్యూ అప్పుడు క్రియేట్ చేసినది అటాచ్ చేసిన. ఏంది కమాండ్ ఉంది, డైరెక్ట్ మనకు అటాచ్ కమాండ్, ఇది ఈ కమాండ్ అటాచ్ చేసేసారు. చేసిన తర్వాత ఎప్పటికైనా సరే ఎక్స్టర్నల్ వాల్యూస్ని అటాచ్ చేయాలంటే సమ్ ఆపరేషన్స్ చేయాల. మనం ఏమి ఆపరేషన్స్ చేయాలా, ఇవి ఆపరేషన్ చేసినాం. చేసి ఆ స్పెసిఫిక్ ఎక్స్టర్నల్ వాల్యూని ఈ యొక్క పాత్కి యాడ్ చేసిన ఎంటైర్ స్టోరేజ్ని. అంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ 5 GBని ఈ సర్వర్ యొక్క మై ఐఫోన్ ఈబిఎస్ ఫోల్డర్కి యాడ్ చేసిన. సో ఇది దీని సైజ్ ఎంత అంటే 5 GB వరకు స్టోర్ చేయగలుగుతారు ఇందులో. ఇది డిలీట్ అయిపోయినా ఏం కాదు, ఎక్స్టర్నల్ గా స్టోర్ అవుతుంటది ఇది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే రైట్? ఓకే, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ అయింది అనుకో మనకి, గుడ్. డాకర్ exe -it tomcat bash. ఇప్పుడు ls మన ఫైల్స్ అలా రావాలా, వచ్చిందంటే మనం చేసినది కరెక్ట్, లేదంటే ఏడో మిస్టేక్ చేసినాం. రాలే కదా, ఏడో మిస్టేక్ చేసినాం. అది యాడ్ కావాలి, ఇప్పుడు ఒకటి ఎక్స్టర్నల్ వాల్యూమ్ లో మనం అది పెట్టినావు కదా, మన డాకర్ కంటైనర్ది డేటా అంతా, ఆ వాల్యూ మీరు ఎట్లా యాడ్ చేయాలో అక్కడ కావాలి. అదే వాల్యూ పెట్టాలంటే ఈ కమాండ్ రన్ చేసేది రామా. ఇప్పుడు హిస్టరీ కొట్టినా అనుకో, నేను ఎగ్జిట్ అయినా అనుకో, ఇప్పుడు నేను హిస్టరీ చేస్తే సంథింగ్ ఏదో జరిగింది మిస్టేక్. ఇప్పుడు ఇది ఏమైతుందంటే శ్రావణ్, ఇది నేను ఏం చేసినాను, ఫస్ట్ రన్ చేసిన ఐడి తప్పించి ఇన్స్టెన్స్ ఐడి. ఓకే, EC2 అటాచ్ వాల్యూమ్ అని చెప్పేసి వాల్యూమ్ అటాచ్ చేసిన. ఓకే, తర్వాత వాల్యూమ్ అటాచ్ చేసిన తర్వాత మనం ఎప్పటికైనా సరే ఇది వాల్యూమ్ టైప్ ఉంటుంది, దీని టైప్ అంటారు, వాల్యూమ్ టైప్ అంటారు. దీని కావాలంటే మీరు చెక్ చేసే చూడు, వాల్యూమ్ టైప్ అంటారు దీన్ని. ఈ టైప్ ఆఫ్ వాల్యూమ్ గా కన్వర్ట్ చేస్తున్నాం దీన్ని. తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాం. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేసినాం, లేదు మళ్ళా ఏం చేసినట్లేదు. ఇంకో కమాండ్ vfx/wx అని ఉంది, మౌంట్ చేయలేదే. ఇది కమాండ్ ఇది యాడ్ చేసిన, చేస్తున్నా చేయలే అనుకుంటా నేను. క్లియర్ చేద్దాం ఫస్ట్, చేయలే అనుకుంటున్నాను. లేదు హిస్టరీ యాడ్ ఉందా, సో అది చేద్దాం, అది మర్చిపోయినాం. డాకర్ rm-f $డాకర్ ps-aq. ఓకే, ఇప్పుడు సేమ్ కమాండ్ రన్ చేద్దాం. ఇప్పుడు ఇది రన్ చేద్దాం, అంతవరకు అయిపోయింది కదా. తర్వాత ఇది రన్ చేయాలి. ఇప్పుడు మౌంటెడ్ అంటుంది, ఆల్రెడీ చేసినాం, రన్ చేసినాం. రికార్డు పర్మిషన్స్ రూట్ లో ఉన్నామని లేదు కదా, రూట్ లో ఉన్నామని.
దాన్ని అట్లా చేసి పెడతారా ఉం? ప్రతి దాన్ని అట్లా చేసి పెడతారా ఇప్పుడు కంటైనర్ వాల్యూమ్ గా క్రియేట్ చేస్తారు కదా వాల్యూమ్ చేస్తారు కదా. శ్రావణ్, ఉం. మనం క్రియేట్ చేసినది ఎక్కడ క్రియేట్ చేసినాం? టామ్ క్యాట్ లో క్రియేట్ చేసినాం ఫైల్స్ ని. ఉం. మనం వెబ్ బ్యాకప్ తీసుకునేది ఎక్కడ తీసుకున్నాం? ఉం. వెబ్ యాప్స్ లో తీసుకున్నాం. అవునులే. డిఫరెంట్ ఇక్కడ మనం బ్యాకప్ యాడ్ తీసుకున్నాం? వెబ్ యాప్స్ లో తీసుకున్నావా? వెబ్ యాప్స్ వరకు తీసుకున్నాం. ఆ. వెబ్ యాప్స్ లో ఉండేదే మనకు బ్యాకప్ వస్తుంది. ఉం. మనం ఏం చేస్తున్నాం? టామ్ క్యాట్ వరకు. టామ్ క్యాట్ వరకు చెక్ చేస్తున్నాం. ఉం. చెప్తా, టామ్ క్యాట్ లో మనం ఫైల్స్ క్రియేట్ చేసినాం. సరే అక్కడ. చెక్ చేయండి. ఏం చేయాలా? ఉం. మనం ఇక్కడ ఇంత ముందుకు ఆ సర్వర్ లో వెబ్ యాప్స్ లో ఏం చేసలేం కదా మనము. అవునులే. టామ్ క్యాట్ లోనే నువ్వు చేసినావు టామ్ క్యాట్ మన- ఫోల్డర్ లో చేసిన నేను ఫైల్స్ అన్ని. ఫైల్స్ అన్ని. వెబ్ యాప్స్ లో చేసిన నేను. ఉం. కానీ మనం అప్పుడు వాళ్ళు మౌంట్ అటాచ్ చేసింది వెబ్ యాప్స్ కి అటాచ్ చేసినాం. అది మళ్ళీ రేపు చెప్తా ఇది. మళ్ళీ ఇంకొక రేపు చెప్పాలి. ఇప్పుడే మళ్ళీ కూడా క్రియేట్ చేసి. వద్దులే. నాకెందుకు? అది ఆపే. ఆ. Doesn't history.